जो बंदी है करहान, जो बंधन में बंधे हुए लोग हैं, బంధకాలలో బంధించబడి మూలుగుతున్న వారు, और घात होने के लिए जो पड़े हुए हैं, చావునకు విధింపబడిన వారు, वो घात होने वालों के बंधनों को खोलना चाहता है। ఆయన చావునకు విధింపబడిన వారిని और విడిపించాలనుకుంటున్నాడు. जो बंदिया बनकर है, बंदियाइयों में है, మరి చెరసాలలో ఎవరైతే ఉన్నారో उनकी करहाना को वो सुनता है। వారి మూలుగులను ఆయన వింటాడు. हमारा परमेश्वर ऐसा नहीं है कि वो हमारे लिए कुछ ना करे। మన దేవుడు మన కొరకు ఏమి చేయకుండా ఉండేటువంటి దేవుడు కాడు. हर समय उसकी दृष्टि हमारी ओर लगी रहती है। ప్రతి సమయమున ఆయన దృష్టి మన తట్టు ఉంటుంది. उसका वचन कहता है, ఆయన వాక్యం చెప్తుంది, स्वर्ग से वो दृष्टि करता పరలోకం నుండి దృష్టి వేసి చూస్తాడు, और अपने पलकों से सदा वो निहारते మరి रहता। తన కనురెప్పలతో అందరినీ చూస్తూ ఉంటాడు. और वही इस बात परमेश्वर हमको समझाना चाहता మరి है, ఆ మాటని దేవుడు తెలియచెప్తున్నాడు. मैं जो स्वर्ग से और ऊंचे स्थान से, पवित्र स्थान से जो मैं तुम्हारी ओर दृष्टि करता हूँ, పరలోకం నుండి ఉన్నతమైన స్థలం నుండి పరిశుద్ధ స్థలం నుండి నేను దృష్టి వేసి చూస్తున్నా, अब ये मैं चाहता हूँ నేను కోరుతున్నాను, कि मैं तुम्हारे साथ संगति करूँ, నేను మీతో సహవాసం చేయాలి, तुम्हारे को मैं अगुवाई और मार्गदर्शन మీకు करूँ, నడిపించి మార్గదర్శనము तुम्हारे చేయాలి, साथ रहूँ, మీకు తోడై ఉండాలి, तुम्हारे संग चलूं। మీకు తోడై నడవాలి. इसलिए परमेश्वर कहता है कि मुझे वो स्थान चाहिए, అందుకని దేవుడు అంటున్నాడు, నాకు ఆ స్థలము కావాలి. क्योंकि वो ऐसे स्थान में रहता है, ఎందుకనగా ఆయన అలాంటి స్థలములో ఉంటాడు. उसका स्वर्ग में एक ऊंचा स्थान है, పరలోకమందు ఆయనకంటూ ఒక ఉన్నతమైన స్థలం ఉంది. और वो ऊंचे और पवित्र स्थान से ही दृष्టి कर सकता है। ఉన్నతమైన పరిశుద్ధ స్థలము నుండియే ఆయన దృష్టి వేసి చూస్తాడు. और इसलिए वो कहता है कि मुझे भी ऐसा ही पवित्र स्थान और पवित्र निवास मेरे लिए तुम बनाओ। అందుకే నేను అంటున్నాడు, నా కొరకైనటువంటి ఒక పవిత్రమైన నివాస స్థలము కట్టండి. कल के दिन हम लोग ने देखा నిన్నటి దినాన మనం చూసుకున్నాం, बहुत सारे गढ़ों को जो हमें गिराना है, అనేక దుర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టాలి. उसके लिए हमको हमारा परमेश्वर के लिए अपना पवित्र स्थान का निर्माण करना ही होगा। దాని కొరకు మన దేవుని కొరకైనటువంటి పరిశుద్ధమైన స్థలాన్ని మనం కట్టాలి. जब तक हम लोग परमेश्वर के लिए वो पवित्र स्थान को तैयार नहीं करेंगे, ఎంతవరకైతే మనము దేవుని కొరకు ఆ పరిశుద్ధమైన స్థలాన్ని కట్టమో, तो परमेश्वर किस प्रकार से आकर वो हमारी सहायता कर पाएगा। దేవుడు ఏ విధంగా వచ్చి మనకు సాయం చేస్తాడు. परमेश्वर ने मूसा से कहा, దేవుడు మోషతో అన్నాడు, मिस्र देश से छुड़ाया, ఐగుప్తు నుండి విడిపించాడు, 40 वर्ष तक उनसे रूठा रहा, संपूर्ण रीति से सारे परमेश्वर की शांति को वो अनुभव नहीं कर पाए, పరిపూర్ణంగా దేవుని సమాధానాన్ని వారు అనుభవించలేదు. अद्भुत कामों को तो बहुत देखा, అద్భుతమైన పనులు చాలా చూశారు, लेकिन परमेश्वर की जो शांति, जो निवास स्थान है, वो उनसे वंचित थे। దేవుని సమాధానకరమైన నివాస స్థలానికి వారు దూరంగా ఉన్నారు. यही कारण था, मन में परमेश्वर की शांति न रहने के कारण ఈ కారణము చేత హృదయంలో సమాధానం ఉండకపోవడాన్ని బట్టి उनका मन भटकने वाला मन था, వారి మనస్సులు తిరుగుతూ ఉండెను, సంచరిస్తూ ఉండెను. और ये भटकने वाले मन के कारण ఈ సంచరించే మనస్సులను బట్టి नाना प्रकार के संकट और मुसीबतों ने उनको आके घेर लिया। రకరకాల సమస్యలు శ్రమలు వచ్చి వారిని ఆవరించాయి. वो बार बार बंधुआई में गिरते పదే थे, పదే బానిసత్వంలోనికి వెళ్ళేవారు, बार बार उनका नुकसान होता था, పదే పదే వారు నష్టపోయేవారు, बार बार उनको बहुत कठिनाइयों का सामना करना पड़ता పదే था, పదే వారు కఠినాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. कभी कभी उनको इतना रोना पड़ता था కొన్నిసార్లు ఇంతగానో ఏడ్చేవారు. कि वो जिस गड्ढे में गिरे हैं, వారు ఏ లోయలో పడి ఉన్నారో उनको उसमें से निकालने वाला कोई नहीं रहता था। అందులో నుండి తీసేవారు ఎవరు ఉండేవారే కాదు. अगर परमेश्वर हमसे रूठा रहेगा, ఒకవేళ దేవుడు మనతో అలిగి ఉంటే तो वो परिस्थिति में से हमको बाहर निकालने वाला कोई नहीं మరి रहेगा। ఆ పరిస్థితి నుండి బయటికి తీసేవారు ఎవరుండరు. वो परिस्थिति में से बाहर आने के लिए ఆ పరిస్థితి నుండి బయటికి రావడానికి निश्चय ही परमेश्वर का आत्मा जो हमसे बातचीत कर रहा है, తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. परमेश्वर को हमारा व्यक्तिगत निवास स्थान चाहिए। దేవుని కంటూ మనలోన ఒక వ్యక్తిగత నివాస స్థలం ఉండాలి. हम परमेश्वर की सृष्टि है, మనము దేవుని సృష్టి అయి ఉన్నాం, परमेश्वर ने हमको बनाया है, దేవుడు మనల్ని చేసినాడు. और वो ये चाहता है మరి ఆయన కోరుతున్నాడు कि हम उसके लिए एक पवित्र निवास स्थान बनाएं। మనము ఆయన కొరకైన పరిశుద్ధమైన నివాస స్థలాన్ని కట్టాలి. मूसा से परमेश्वर ने वही कहा, మోషేతో దేవుడు అదే అన్నాడు, देखो मैंने तुम्हें तो छुड़ा कर लेकर आ गया, నేను మిమ్మల్ని విడిపించుకొని వచ్చాను, तुम्हारे शत्रुओं से मैंने तुम्हें छुटकारा दिया, మీ శత్రువుల నుండి మిమ్మల్ని కావాలి, मैं तुम्हारे अंदर निवास करूंगा, నేను మీలోన నివాసము मैं చేస్తాను, तुमसे मार्गदर्शन करूंगा। నేను మీకు మార్గదర్శనము చేస్తాను. इसलिए परमेश्वर ने क्या किया, मूसा को एक विधि बताई, అందుకని దేవుడు ఏం చేశాడంటే మోషేకు ఒక కట్టడను చెప్పాడు. मूसा को बुलाया మోషేను పిలిచి और उससे कहा, ఆయనతో అన్నాడు, देख तू मेरे लिए एक पवित्र स्थान बना, నా కొరకైన పరిశుద్ధ స్థలాన్ని కట్టు.
क्योंकि मुझे तुमसे बातचीत करना है, ఎందుకనగా నేను మీతో మాట్లాడాలి, क्योंकि तुम्हारे जीवनों को मुझे चलाना है, మీ జీవితాలను నడిపించాలి, ताकि तुम भटकने न पाए, మీరు అటు ఇటు సంచరించకుండా ताकि ఉండడానికి, तुम फिर से गुलामी में रहने न మళ్ళీ पाए, బానిసత్వంలో వెళ్ళకుండా ఉండడానికి, शैतान का कब्जा तुम पर होने न पाए। సాతానుని కకుండా ఉండడానికి, तुम मेरे साथ रहोगे, మీరు నాతో ఉంటే मैं तुम्हारे साथ रहूंगा, నేను మీతో ఉంటాను, हम दोनों वार्तालाप करेंगे, మనం ఇద్దరం तो మాట్లాడుకుంటుంటాం, बहुत सारे ऐसे परिस्थितियों से हम बच जाएंगे। అనేకమైన పరిస్థితుల నుండి మనం తప్పించుకుంటాం, तब शैतान हमें छू नहीं पाएगा। అప్పుడు సాతాను మనల్ని ముట్టలేడు, परमेश्वर हमको वो सामर्थ्य देगा దేవుడు మనకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు, कि हम शैतान का सामना करें, మనము సాతానుని ఎదిరిస్తాం, हम युद्ध में जय होंगे। మనము యుద్ధంలో గెలుస్తాం। इसलिए परमेश्वर ने मूसा को ये आज्ञा दी। అందుకని దేవుడు మోషకు ఆజ్ఞాపించాడు। अगर हम निर्गमन की किताब మనము నిర్గమ కాండము उसका अगर 25 अध्याय अगर हम लोग निकालेंगे, దాని 25వ అధ్యాయం ఒకవేళ మనము తీస్తే, यहाँ पर हम लोग पहले अध्याय से देखते हैं, पहले वचन से देखते हैं ఇక్కడ మనం మొదటి వాక్యం నుండి చూస్తాం, कि परमेश्वर ने अपना पवित्र स्थान बनाने के लिए దేవుడు తన కొరకైన పరిశుద్ధ స్థలాన్ని కట్టించుకోవడానికి इजराइलियों को भेंट लाने के लिए कहा। ఇజ్రాయెల్ ప్రజలకు కానుకలు తీసుకురమ్మని అన్నాడు। मूसा से कहा मेरे लिए एक पवित्र स्थान बनाना, నీవు నా కొరకైన పరిశుద్ధ స్థలాన్ని और वो కట్టాలి, पवित्र स्थान में बहुत सारे जो वस्तुओं की आवश्यकता है वो तुम्हें रखना है। ఆ పరిశుద్ధమైన స్థలంలో అవసరత కలిగిన వాటిని మీరు ఉంచాలి। वो जो वस्तुओं को परमेश्वर ने उनको बताया, ఏ వస్తువులనైతే దేవుడు వారికి చెప్పాడో, वहाँ परमेश्वर ने అక్కడ దేవుడు उनकी हर एक ऊंचाई, लंबाई, चौड़ाई, गहराई सारी बातों को बताया। దాని లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు అన్ని విషయాలు దేవుడు చెప్పాడు। అక్కడ कौन सा सामान कहाँ रखना वो भी उनको बताया, ఏ సామాగ్రి ఎక్కడ ఉండాలో అది చెప్పాడు, क्या क्या लेकर आना वो भी बताया। ఏమేం తీసుకొని రావాలి అవి చెప్పాడు। परमेश्वर ने मूसा से कहा దేవుడు మోషతో అన్నాడు, मेरा पवित्र स्थान बनाने के लिए నా పరిశుద్ధ స్థలాన్ని కట్టడానికి जो जो सामग्री मैं तुम्हें बता रहा हूँ, ఏ సామాగ్రిని అయితే నేను మీకు చెప్తున్నానో, 25 अध्याय के पहले वचन से बहुत सारे सामग्रियां लिखी है, 25 మొదటి వాక్యంలో అనేక వస్తువులు అక్కడ రాయబడి ఉన్నవి। उन सारे बातों को, उन सारे वस्तुओं को तुम लेकर आना, ఆ వస్తువులన్నిటిని మీరు తీసుకొని రావాలి, और उसके द्वारा मेरे लिए एक निवास स्थान बनाना। మరి వాటి ద్వారా నా కొరకైన నివాస స్థలాన్ని కట్టండి। 8वें वचन में लिखा है, 8వ వాక్యంలో రాసింది, और वे मेरे लिए एक पवित्र स्थान बनाए कि मैं उनके बीच में निवास करूं। నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను। और 9 वचन में लिखा है, మరి 9లో రాసింది, जो कुछ मैं तुझे दिखाता हूँ, अर्थात निवास स्थान और उसके सब सामान का नमूना, उसी के अनुसार तुम लोग उसे बनाना। నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను। हालेलुया, హల్లెలూయా। हालेलुया। परमेश्वर ने सामग्री को लाने के लिए कहा, దేవుడు సామాగ్రి తీసుకురమ్మన్నాడు, वो सब इजरायली प्रजा को ही लाना था, వాటన్నింటిని ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొని ताकि రావాలి, परमेश्वर के लिए एक अच्छा निवास स्थान बने। దేవుని కొరకైనటువంటి మంచి నివాస స్థలాన్ని కట్టడానికి। परमेश्वर तो स्वर्ग में और ऊंचे स्वर्ग से दृष्टि करता ही है, దేవుడు పరలోకం నుండి ఉన్నతమైన స్థలం నుండి దృష్టి వేసి చూస్తాడు, ऊपर से दृष्टि करके हमको छुड़ाता ही है, పై నుండి దృష్టి వేసి చూసి మనల్ని విడిపిస్తాడు। लेकिन अब परमेश्वर कहता है, కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, अब तुम अगर अब मेरे लिए एक पवित्र स्थान बनाओगे నా కొరకైన పరిశుద్ధ స్థలాన్ని కడితే तो मैं तुम्हारे साथ रहूंगा, నేను మీతో ఉంటాను, मुझे तुम्हारे साथ रहना है, నేను మీతోనే ఉండాలి, मैं तुमको छोड़कर अलग नहीं रह सकता, నేను మిమ్మల్ని వదిలి వేరుగా ఉండలేను, मुझे तुम्हारे मध्य में रहना है। నేను మీ మధ్యలో ఉండాలి। और मूसा को परमेश्वर ने आज्ञा दी, మరి మోషకు దేవుడు और ఆజ్ఞాపించాడు, जैसे जैसे परमेश्वर ने आज्ञा दी, ఏ విధంగానైతే దేవుడు ఆజ్ఞాపించాడో उस प्रकार मूसा ने निर्माण किया। ఆ విధానంలో మోషే దాన్ని కట్టాడు। परमेश्वर ने वहां पे एक मिलाप वाला तंबू बनाया। దేవుడు అక్కడ ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు। मिलाप वाला तंबू का मतलब ప్రత్యక్షపు గుడారము అనగా समय समय पर సమయానుసారం परमेश्वर वो मिलाप वाले तंबू में जाता था, దేవుడు ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళేవాడు, मूसा को बुलाता था మోషేను పిలిచేవాడు, और उससे आमने सामने बातचीत करता था, అతనికి ఎదురుగా నిలబడి మాట్లాడేవాడు, उसकी समस्या के बारे में बातचीत करता था, అతని సమస్య విషయమే మాట్లాడేవాడు, इजराइली में अगर कोई कठिनाई आई तो उसके बारे में बातचीत करता था, ఇజ్రాయెలులో ఏదైనా కఠినమైన పరిస్థితి వచ్చిందా దాని విషయం మాట్లాడేవాడు, पारिवारिक जीवन के बारे में बातचीत करता था, కుటుంబ జీవితాన్ని బట్టి మాట్లాడేవాడు, समस्याओं के बारे में बातचीत करता था, సమస్యలను బట్టి మాట్లాడేవాడు, कुछ अच्छा हुआ उसमें भी परमेश्वर बातचीत करता था, ఏదైనా మేలు జరిగిందా అందులో దేవుడు మాట్లాడేవాడు। यही विषय के लिए परमेश्वर ने कहा ఈ విషయాన్ని బట్టి దేవుడు అన్నాడు, कि तुम मेरे लिए एक पवित्र निवास स्थान बनाना। మీరు నా కొరకైన పరిశుద్ధ
నివాస స్థలాన్ని కట్టండి. हम व्यक्तिगत विश्वासी, हम व्यक्तिगत परमेश्वर के भक्त जो लोग हैं, మరి వ్యక్తిగత విశ్వాసులమైన మనము, వ్యక్తిగత భక్తులమైన మనము जब तक हम लोग ये अनुभव में नहीं आएंगे, ఎంతవరకైతే మనము ఈ అనుభవంలోనికి రామో, तब तक परमेश्वर के शांति के द्वारा हमारा जीवन निर्वाह हम लोग नहीं कर पाएंगे. దేవుని సమాధానం ద్వారా మన జీవితాన్ని మనం గడపలేము. अगर 22 वचन में हम लोग देखते हैं वही अध्याय के ఆ అధ్యాయంలో 22వ వాక్యాన్ని మనము చూస్తే 22 वचन में लिखा है, 21 और 22 पढ़ेंगे. 21, 22 మనం చదువుదాము. और प्रायश्चित के ढक्कन को संदूक के ऊपर लगवाना, और जो साक्षी पत्र में तुझे दूंगा उसे संदूक के भीतर रखना. मैं उसके ऊपर रहकर तुझसे मिला करूंगा, और इजराइलियों के लिए जितनी आज्ञाएं मुझको तुझे देनी होगी उन सबों के विषय में प्रायश्चित के ढक्कन के ऊपर से और उन करबों के बीच में जो साक्षी पत्र के संदूक पर होंगे तुझसे वार्तालाप किया करूंगा. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हम हर एक भक्त और हर एक विश्वासी जो है, ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క విశ్వాసి ఎవరైతే ఉన్నారో हम लोग वार्तालाप के अनुभव में आना बहुत जरूरी है. మనము ఒక్కరితో ఒక్కరము మాట్లాడుకొని అనుభవంలోనికి రావడం చాలా అవసరం. केवल प्रार्थना करना काफी नहीं है. కేవలం ప్రార్థన చేయడం అనేది आज సరిపోదు. केवल हम प्रार्थना करके छोड़ दे रहे हैं. ఈ రోజు కేవలం ప్రార్థించి మనం వదిలిపెడుతున్నాం. यही रीजन है ఈ కారణమే बहुत सारे समस्या का हल हमारे जीवन में प्राप्त नहीं कर पा रहे. అనేక సమస్యలకు కావాల్సిన పరిష్కారాన్ని మనం పొందుకోలేదు. बहुत सारे कठिनाई और पहाड़ जैसे मुसीबतों के कारण हम लोग पिस जा रहे. అనేకమైనటువంటి కఠినములు మరియు పర్వతము లాంటి కొండ లాంటి సమస్యలను బట్టి మనం నలిగిపోతున్నాం. परमेश्वर ने मूसा को ये आज्ञा दी దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, कि तू मेरे लिए एक संदूक बनाना, నా కొరకైనటువంటి ఒక మందసాన్ని చేయాలి, मेरे लिए एक पवित्र स्थान बनाना. నా కొరకైన పరిశుద్ధ స్థలాన్ని చేయాలి. परमेश्वर ने उसके उनके भागों को बताया. దేవుడు దాని భాగాలను చెప్పాడు. लेकिन आज हम केवल वाचा के संदूक के बारे में सीखेंगे. వాగ్దాన మందసం విషయమై ఈ రోజు మనం నేర్చుకుందాం. क्यों वाचा का संदूक परमेश्वर ने बनाने के लिए बताया? ఎందుకని వాగ్దానపు మందసాన్ని దేవుడు ये చేయమన్నాడు? वो स्थान था. ఇది ఆ స్థలమై ఉండెను. परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, कि मैं उसके ऊपर आऊंगा నేను దాని మీదకి వస్తాను, అక్కడికి వస్తాను, और वहां मैं तुमसे बातचीत करूंगा. అక్కడి నుండి నేను మీతో మాట్లాడతాను. वार्तालाप का मतलब వార్తాలాపం అనగా एक दूसरे से बातचीत करना, ఒకరితో ఒకరినొకరు మాట్లాడుకోవడం, दोनों मिलकर बातचीत करना, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, दोनों एक दूसरे की सलाह लेना. ఇద్దరు కలిసి ఒకరొకరి సలహా తీసుకోవడం. आज हम प्रार्थना एक तरफा प्रार्थना कर रहे हैं, ఈ రోజు మనము ఒక పక్షాన ప్రార్థన చేస్తున్నాం. लेकिन परमेश्वर चाहता है కానీ దేవుడు కోరుతున్నాడు हमसे वार्तालाप करे. ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. इसलिए मूसा को उसने आज्ञा दी, అందుకని మోషేకు ఆజ్ఞాపించాడు, देख मैं पवित्र स्थान में ही निवास करता हूँ, చూడు నేను పరిశుద్ధ స్థలమందే నివాసం तू मेरे చేస్తాను, लिए एक पवित्र स्थान बनाना. నీవు నా కొరకైనటువంటి పరిశుద్ధ స్థలాన్ని मैं కట్టు, आकर तुम्हारे मध्य में रहूंगा, నేను तुम्हारे వ- संग रहूंगा, నేను వచ్చి మీ మధ్యలో ఉంటాను, మీకు తోడై ఉంటాను, और तुम्हारे लिए मैं काम करूंगा. మరి మీ కొరకే నేను పని చేస్తాను. और जब भी ऐसी समस्या आए మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు मैं तुमसे वार्तालाप करूंगा. నేను మీతో మాట్లాడతాను. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. किस लिए परमेश्वर ने वाचा का संदूक बनाने के लिए कहा? ఎందుకని దేవుడు వాగ్దానపు మందసము చేయమన్నాడు? हमसे वार्तालाप करने, మనతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, हमारे संग रहने के लिए. మనతో ఉండడానికి. हम लोग आगे आगे वाचा का संदूक उसके मतलब को देखेंगे, ఇంకా ముందు ముందు వాగ్దానపు మందసము దానిలో ఉన్న అర్థాన్ని మనం చూసుకుందాం. लेकिन आज हमको पवित्र स्थान क्यों तैयार करना है उसको समझना बहुत जरूरी है. కానీ ఈ రోజు పరిశుద్ధ స్థలాన్ని ఎందుకు సిద్ధపరచుకోవాలో అది తెలుసుకోవడం చాలా అవసరము. जब तक व्यक्तिगत रीति से हम ये अनुभव में नहीं आएंगे कि हमारा परमेश्वर हमसे वार्तालाप करे, ఎంత మట్టు వరకైతే వ్యక్తిగత అనుభవంలో మనము రాము, మన దేవుడు మనతో మాట్లాడతాడని, तब तक हमारे जिंदगी में, हमारे लाइफ में हम लोग सक्सेस नहीं प्राप्त कर सकते, అంతవరకు మనము మన జీవితంలో సఫలము పొందలేము, जय नहीं प्राप्त कर सकते. జయం పొందలేము. बहुत सारे ऐसे आड़ी अड़चन है, అనేకమైన ఈ విధంగా అడ్డంకులు ఉంటాయి, ऐसे बहुत सारे समस्या है, ఇలాంటి సమస్యలు అనేకంగా ఉంటాయి, ऐसे बहुत सारी परिस्थितियां ఈ है విధమైన పరిస్థితులు చాలా ఉంటాయి, जिसका हम लोग निवारण नहीं कर पा रहे. వాటిని మనము దాటలేము. हम तो सालों से प्रार्थना कर रहे हैं, సంవత్సరాలు మనం हम ప్రార్థిస్తున్నాం, लोग चर्च में भी बराबर आ रहे हैं, చర్చికి సరిగా వస్తున్నాం, सब कुछ अच्छा है, అన్ని బాగున్నాయి, लेकिन परमेश्वर के साथ हमारा वार्तालाप नहीं है. కానీ దేవునితో ఒక్కరినొక్కరము మాట్లాడుకునే అనుభవం లేదు. जब हम लोग हर एक व्यक्ति
మనలోని ప్రతి ఒక్క వ్యక్తి ये अनुभव में आ जाएंगे ఈ అనుభవంలోనికి వస్తే जो परमेश्वर ने मूसा को आज्ञा दी। దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, परमेश्वर हमसे वार्तालाप करे, దేవుడు మనతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, हम परमेश्वर से बात करें, మనము దేవునితో మాట్లాడాలి, परमेश्वर हमसे बात करे దేవుడు మనతో మాట్లాడతాడు. ना। एक दूसरे से बात करना बहुत जरूरी है। ఒకరిని ఒకరము మాట్లాడుకోవడము చాలా అవసరం. अब एक तरफा हम लोग परमेश्वर को सुनाते ही जा रहे, सुनाते ही जा रहे, सुनाते ही जा रहे, ఒక పక్షం నుండి ఏం చేస్తున్నాం అంటే దేవునికి వినిపిస్తున్నాం. हमारे दुखों को बता रहे, మన దుఃఖాలు చెప్తున్నాం, हमारे समस्या को बता మన रहे, సమస్యలు చెప్తున్నాం, हमारे कठिनाइयों को మన बता रहे, కఠిన పరిస్థితులు हमारे చెప్తున్నాం, मुसीबतों को बता మన रहे, శ్రమలను చెప్తున్నాం, हमारी जो परिस्थितियां हैं उसको हम लोग रख रहे। మనకున్న పరిస్థితులను పెడుతున్నాం. लेकिन आगे से కానీ ముందు నుండి ये क्यों हुआ उसका जवाब हमारे तक पहुंच नहीं पा रहा, ఇది ఎందుకు ఇలా అయింది దానికి జవాబు మనకు అందుతలేదు. और जब तक हमको वो जवाब नहीं मिलेगा ఎంతవరకైతే మనకు జవాబు దొరకదో वो परिस्थिति का निवारण हम लोग नहीं कर ఆ पाएंगे। పరిస్థితికి నివారణ అనేది మనకు దొరకదు. हम प्रार्थना करते ही जाएंगे, మనం ప్రార్థన చేస్తూనే పోతాం, हम प्रार्थना करते ही जाएंगे, మనం ప్రార్థన చేస్తూనే పోతాం, लेकिन उसका उत्तर हमको नहीं मिलेगा। కానీ దాని జవాబు మనకు దొరకదు. बहुत सारे ऐसे बातें हैं చాలా ఇలాంటి మాటలు ఉన్నవి, आज भी जिसका उत्तर हमको नहीं मिल रहा, వాటి జవాబు ఈ రోజుకు మనకు దొరకలేదు. उसके लिए हमको पवित्र स्थान तैयार करना पड़ेगा। దాని కొరకే పరిశుద్ధ స్థలాన్ని మనము కట్టాలి. जैसे परमेश्वर ने आज्ञा दिया, దేవుడు ఆజ్ఞాపించిన విధానంలో परमेश्वर के आज्ञा के अनुसार करना पड़ेगा। దేవుని ఆజ్ఞ ప్రకారము మనం చేయాలి. उसके साथ वार्तालाप के अनुभव में हम लोग को आना पड़ेगा, మనము ఆయనతో కలిసి మాట్లాడే అనుభవంలోనికి రావాలి. क्योंकि उसने कहा कि मैं तुम्हारे संग रहूंगा। నేను మీకు తోడై ఉంటాను అన్నాడు ఆయన. यीशु मसीह ने भी बहुत बार कहा, యేసుక్రీస్తు చాలా సార్లు అన్నాడు, मैं तुझे कभी नहीं त्यागूंगा, कभी नहीं छोड़ूंगा। నేను మిమ్మల్ని విడువను ఎడబాయను. ये परमेश्वर का स्वभाव है, ఇది దేవుని ये స్వభావము, उसका गुण है, ఇది ఆయనకున్న గుణము. वो हमको छोड़कर नहीं रह ఆయన सकता, మనల్ని వదిలి ఉండలేడు, हम उसको छोड़कर रह మనము रहे, ఆయనను వదిలి ఉండగలము, लेकिन वो हमको छोड़कर नहीं रह ఆయన सकता। మనల్ని వదిలి ఉండలేడు. उसका ये वाचा है, अभिप्राय है ఆయన వాగ్దానం ఇది, कि मैं जगत के अंत तक तुम्हारे साथ हूँ। ఈ లోక అంతము మట్టు వరకు నేను మీకు తోడై ఉన్నాను. वो हमारे संग रहने के लिए ఆయన మనకు తోడై ఉండడానికి उसने बहुत सारे प्लान बनाए, అనేక ప్రణాళికలు చేశాడు. ఆయన बहुत सारी सहायता को भी भेजा, అనేక విధాలైన సహాయాలను పంపాడు. लेकिन हम वो अनुभव में नहीं आ पाए। కానీ మనము ఆ అనుభవంలోనికి రావడం ये లేదు. व्यक्तिगत अनुभव रहना बहुत जरूरी है। మనకంటూ ఒక వ్యక్తిగత అనుభవం ఉండాలి. बहुत बार हमारा बहुत सारा समय हम इसमें खर्च करते, చాలా సార్లు మనకున్న సమయాన్ని ఎందులో ఖర్చు చేస్తామంటే हम बेकार के बातों को सोचकर, అనవసరమైన మాటలను గురించి ఆలోచించుకొని बेकार के बातों में रहकर అనవసరమైన మాటలలో ఉంటూ ये परिस्थिति को हम लोग नहीं समझ सकते ఈ పరిస్థితిని మనం అర్థమే చేసుకోము. कि हमको परमेश्वर से वार्तालाप करने के द्वारा దేవునితో మనం ఒకరినొకరు మాట్లాడుకోవడం ద్వారా वही हमको सही हल प्रदान करेगा। ఆయనే మనకు అసలైన పరిష్కారాన్ని ఇస్తాడు. हमको हल चाहिए, మనకంటూ పరిష్కారం वो हल కావాలి. हमको कौन देगा? ఆ పరిష్కారం ఎవరిస్తారు? केवल वही परमेश्वर కేవలము ఆ దేవుడే जो हमारे संग रहता है। మనకు తోడై ఉండేవాడు. हम 10 लोगों के पास जाएंगे, మనం 10 మంది దగ్గరికి వెళ్తాం, हम लोग को 10 जवाब मिलेंगे, 10 జవాబులు దొరుకుతాయి. उसमें से हम कौन से जवाब को चुनेंगे? దానిలో నుండి ఏ జవాబును మనం हम వెతుకుతున్నాం? 10 लोगों के पास प्रार्थना करेंगे, 10 మంది దగ్గర ప్రార్థన చేసుకుంటాం, प्रार्थना से हमको 10 उत्तर मिलेंगे, ఆ ప్రార్థన ద్వారా 10 జవాబులు कौन దొరుకుతాయి. से उत्तर को हम स्वीकार करेंगे? ఏ జవాబును మనం తీసుకుంటాం? हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वो ये चाहता है ఆయన కోరుతున్నాడు वार्तालाप के अनुभव में हम आए। మనము ఒకరినొకరము మాట్లాడుకునే అనుభవంలోనికి రావాలి. स्वयं परमेश्वर ने कहा, స్వయంగా దేవుడే అన్నాడు, उस संदूक पर ఆ మందస్సము మీద जहाँ वो अति पवित्र स्थान में रखा जाएगा, అది అతి పరిశుద్ధమైన స్థలములో పెట్టబడుతుంది, वहां पर मैं उतरूंगा, అక్కడికి నేను దిగి వస్తాను. तुम्हारे समस्या के समय, మీ సమస్య సమయంలో, तुम्हारे मुसीबत के మీ समय, కష్టకాలములో, मेरे आवश्यकता के समय, నా అవసరత సమయంలో, तुम्हारे आवश्यकता के మీ समय, అవసరత సమయంలో मैं उन करूबों के मध्य में से ఆ కెరూబుల మధ్యలో నుండి मेरी आवाज को तुम सुनेंगे, నా శబ్దాన్ని, నా స్వరాన్ని మీరు मैं వింటారు. तुमसे बातचीत करूंगा, నేను మీతో మాట్లాడతాను, मैं तुम्हें उपाय बताऊंगा, నేను మీకు ఉపాయం చెప్తాను, मैं तुम्हें सलाह दूंगा, నేను మీకు సలహా ఇస్తాను. और तुम्हारे सारे परिस्थिति మీ పరిస్థితులన్నింటినీ उसका मैं निवारण करूंगा। వాటికి పరిష్కారం ఇస్తాను. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. अभी इजराइलियों को और यात्रा करना है, ఇంకా ఇశ్రాయేలీయులు యాత్ర చేయాలి. अभी तो
मिस्र देश में से परमेश्वर ने निकाला, ఇంకా ఐగుప్తు దేశం నుండి దేవుడు తీశాడు. 40 साल उनके साथ जंगल में उनके संग रहा, 40 సంవత్సరాలు అరణ్యంలో వారికి తోడై उनके ఉండెను. गुणों को देखा, వారి గుణాలను उनके చూశాడు, स्वभाव को వారి देखा, స్వభావాన్ని చూశాడు, उनके चरित्र को వారి देखा, చరిత్రను చూశాడు, उनके ढिठाई को देखा, వారి కఠినత్వాన్ని చూశాడు, सारे बातों को देखा, అన్ని విషయాలు చూశాడు, रूठा रहा, అలిగాడు, उनके आगे आगे चला। వారికి ముందు నడిచాడు. अब परमेश्वर की अनुभव हुआ, ఇప్పుడు దేవునికి అనుభవమైంది ఏంటంటే मुझे इनके संग रहना बहुत जरूरी है, నేను వీరికి తోడై ఉండడం చాలా అవసరము, इनसे वार्तालाप करना बहुत जरूरी है। వీరితో మాట్లాడడం చాలా అవసరము. अगर मैं इनसे वार्तालाप नहीं करूंगा నేను వీరితో మాట్లాడకపోతే तो शैतान इनको नाश कर देगा, సాతాను వీరిని నాశనం ये చేస్తాడు, लोग भटक जाएंगे, వీరు తప్పిపోతారు, सही राह नहीं मिलेंगी, సరైన త్రోవ దొరకదు, सारे मार्ग तारमार हो जाएंगे, మార్గాలన్నీ తప్పిపోతాయి, सही चुनाव नहीं कर पाएंगे, సరి అనేది ఏదో ఎన్నుకోరు, सही निर्णय नहीं ले సరి అయిన पाएंगे। నిర్ణయాన్ని తీసుకోలేరు. इसलिए అందుకని नुकसान से बचने के ఆ लिए, నష్టం నుండి కాపాడడానికి, उस गड्ढे में गिरने से बचने के ఆ लिए, లోయలో పడకుండా కాపాడడానికి, उस कीच में गिरने से बचाने के लिए ఆ బురదలు ఇరకకుండా కాపాడడానికి परमेश्वर ने वार्तालाप को चुना। దేవుడు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానాన్ని ఎన్నుకున్నాడు. हम क्या है कि परमेश्वर हमसे वार्तालाप करे, మనం ఏమాత్రం వారము దేవుడు మనతో वो మాట్లాడడానికి, महान परमेश्वर, ఆ మహా గొప్ప దేవుడు, अति ऊंचे स्थान पे रहने वाला అతి परमेश्वर, ఉన్నతమైనటువంటి స్థలం నుండి చూసే దేవుడు, अति पवित्र स्थान में रहने वाला అతి परमेश्वर, పరిశుద్ధమైన స్థలం ముందు ఉండే దేవుడు, फिर भी उसके प्रेम के कारण అయినను ఆయన ప్రేమను బట్టి वो ये चाहता है ఆయన ఇది కోరుతున్నాడు, कि मैं मेरे बच्चों से वार्तालाप करूं। నేను నా పిల్లలతో మాట్లాడాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वार्तालाप करने के लिए ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి परमेश्वर ने దేవుడే उसको मिलाप वाला तंबू बनाने के लिए कहा। ప్రత్యక్షపు గుడారాన్ని కట్టుమని చెప్పాడు. मिलाप वाले तंबू में कुछ भागों को उसने बनाया, ప్రత్యక్షపు గుడారంలో కొన్ని భాగాలను ఆయన क्योंकि చేయించాడు. हमारा परमेश्वर गड़बड़ी का परमेश्वर नहीं है। మన దేవుడు అలజడి లేక తొందరపాటు చేసే దేవుడు కాదు. बुद्धि से उसने सृष्टि की, ఏ రోజు నుండి అయితే ఆయన సృష్టి నిర్మాణించాడు, बुद्धि से सृष्टि की జ్ఞానముతో ఆయన సృష్టి और నిర్మాణించాడు, समझ के द्वारा स्थिर किया। దాని తెలివి ద్వారా దాన్ని స్థిరపరిచాడు. वो स्थिर करने वाला परमेश्वर है, స్థిరపరచు దేవుడు ఆయన, वो समझ से स्थिर करने वाला परमेश्वर है। సమస్తమును స్థిరపరచు దేవుడు. बुद्धि से बनाता है, మరి జ్ఞానముతో కట్టుతాడు, लेकिन समझ से वो स्थिर करने वाला తెలివితో परमेश्वर దాన్ని है। స్థిరపరుస్తాడు. वो सबको स्थिर कर देगा। ఆయన వాటన్నింటినీ స్థిరపరుస్తాడు. उसके साथ हमको वार्तालाप करना पड़ेगा, ఆయనతో మనము ఒకరినొకరు ये మాట్లాడుకోవాలి. अनुभव में हम लोगों को आना पड़ेगा। ఈ అనుభవంలోనికి మనం రావాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उसने वाचा का मिलाप वाले तंबू में ఆ ప్రత్యక్షపు గుడారమందు 3 भागों को बनाया, 3 భాగాలను చేశాడు. आंगन को बनाया, ఆవరణము, पवित्र स्थान को పరిశుద్ధ बनाया స్థలమును, और अति पवित्र स्थान అతి को పరిశుద్ధ बनाया। స్థలము. और ये अति पवित्र स्थान ఈ में అతి పరిశుద్ధమైన స్థలములో वाचा का संदूक था, వాగ్దాన మందసం ఉండేను. और ये वाचा के संदूक के ऊपर ఈ వాగ్దాన మందసం మీద जब भी परमेश्वर को आवश्यकता होती थी, ఎప్పుడైతే దేవునికి అవసరత ఉండేదో, जब उसे कुछ बताना होता था, ఏదైనా చెప్పవలసినప్పుడు, उसको कुछ सिखाना होता ఏదైనా था, నేర్పించవలసి ఉంటే, उसको कुछ अगुवाई करना होता ఏదైనా था, నడిపించాలనుకుంటే, जब वो कुछ सुनता था, ఏదైనా విన్నప్పుడు ఆయన मूसा को बताना रहता था, మోషకు చెప్పేది ఉండేది. या मूसा को कोई प्रॉब्लम होते थे, మోషకి ఏదైనా సమస్య या ఉన్నప్పుడు, इजरायलियों को कोई प्रॉब्लम होते थे, ఇజ్రాయేలు ప్రజలకు సమస్య ఉన్నప్పుడు, तब मूसा और परमेश्वर दोनों మోషే మరియు దేవుడు వీరిద్దరును ये मिलाप वाले तंबू में प्रवेश करते ఈ थे। ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించేవారు. प्रवेश करने के बाद ప్రవేశించిన తర్వాత स्वयं परमेश्वर స్వయంగా దేవుడే वो अति ऊंचे स्थान से उतरकर అతి పరిశుద్ధమైన స్థలం నుండి దిగి వచ్చి वो वाचा के संदूक के ऊपर आकर ठहर जाता ఆ था, వాగ్దానపు మందసం మీదకి వచ్చి నిలబడేవాడు. और वहां से परमेश्वर మరి అక్కడి నుండి దేవుడు मूसा से మోషతో आमने सामने बातचीत करता था। ఎదురుగా ఉండి మాట్లాడేవాడు. जब वो आमने सामने बातचीत करता था, ఎదురెదురుగా ఉండి మాట్లాడినప్పుడు ఆయన तब उनके समस्या का हल मिलता था, వారికి तब परिस्थिति का हल होता था। అప్పుడు పరిస్థితికి పరిష్కారం దొరికేది. ये अनुभव में आने के लिए ఈ అనుభవంలోనికి రావడానికి परमेश्वर ने దేవుడే वाचा का संदूक बनाने के लिए कहा। వాగ్దానపు మందసము చేయమన్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. सब इजरायली तो मिस्र देश में थे, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఐగుప్తు దేశంలో ఉన్నారు. मिस्र देश में रहकर वो कौन सा काम करते थे, ఐగుప్తు దేశంలో ఉండి వారు అక్కడ ఏ పనులు చేసేవారు? क्या काम किए उन्होंने వారు मिस्र అక్కడ देश में? ఐగుప్తులో వారు ఏం పని చేశారు? అక్కడ जितने वर्ष मिस्र देश में रहा उनका काम क्या था? 'ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు అయితే వారు ఉండరో వారు చేసిన పని ఏంటి?
ईंटें बनाना। ఇటుకలు చేయడము. क्या करते थे वो लोग? వాళ్ళు ఏం చేసేవారు? मिट्टी से ईंटे को बनाते थे। మన్నుతో ఇటుకలు చేసేవారు. वो ईंटे का काम करते थे। వారు ఇటుకలు చేసే పని वो చేసేవారు. गारे का काम करते थे। वो ईंटा बनाने का ఇటుకలు తయారు చేసే పని చేసేవారు. गारा। దాన్ని పిండిని మట్టిని మెత్తగా పిసికి మెత్తగా ఇచ్చేసి దాన్ని ఇటుకలు उनको చేసేవారు. सिर्फ मट्टी को गूंदना आता था వారికి కేవలం ఏంటంటే మట్టిని తొక్కడం వచ్చేది. और साचे में ईंटे को डालना आता ఆ సార మీద పెట్టేవారు. और वो ईंटें पहुंचाना आता था। మరి ఆ ఇటుకలు అక్కడి వరకు చేర్చడం వారికి వచ్చు. सिर्फ उन लोगों को बोझ ढोना आता था। వారికి భారము మోయడం తెలుసు. लेकिन यहाँ परमेश्वर उनको बता रहा కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే कि अब तुम्हें क्या करना है, वाचा का संदूक पवित्र स्थान मेरे लिए बनाना है। ఇక్కడ మీరు ఏం చేయాలంటే వాగ్దాన సంబంధము పరిశుద్ధ స్థలాన్ని నా కొరకు మీరు కట్టాలి. देखो जो काम हमको नहीं आता ఏ పని అయితే వారికి రాదో वो काम हम कैसे कर सकते ఆ పనిని వారు ఎలా చేస్తారు? है ना। अगर बढ़ाई का काम है వడ్రంగి పని ఉందనుకో तो बढ़ाई को आएगा। ఆ వడ్రంగి వాళ్ళే చేస్తారు. टेलर का काम है టైలర్ పని टेलर को ही आएंगे। టైలర్ చేస్తారు. इजरायली को नहीं मालूम संदूक कैसे बनाना, మందసము ఎలా చేయడమో ఇజ్రాయెల్ ప్రజలకు తెలియదు. लेकिन परमेश्वर को चाहिए। కానీ దేవునికి కావాలి. वो निवास स्थान उसको चाहिए। ఆ నివాస స్థలం ఆయనకు కావాలి. उसके संग उसको रहना, उनके संग उसे रहना चाहिए। వారితో ఆయన ఉండాలనుకుంటున్నాడు. उसकी ये भली इच्छा है कि मैं उनसे वार्तालाप करूं, ఆయన మంచి కోరిక ఏంటంటే వారితో నేను మాట్లాడాలి, उनसे मैं बातचीत करूं। వారితో నేను మాట్లాడాలి. वो मेरी प्रजा है, వారు నా జనాంగము, मेरे लोग हैं, నా ప్రజలు, मेरे हाथों से बनाए నా गए हैं। చేతులతో చేయబడిన వారు. आदम के साथ आदम ने जो संगति को खो दिया था, ఆదాము ఏ సహవాసాన్ని కోల్పోయాడో जिसके कारण इतने सारे दुखों का सामना करना पड़ा, దాన్ని బట్టి ఇన్ని దుఃఖాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. अब परमेश्वर नहीं चाहता था ఇప్పుడు దేవుడు కోరడం లేదు कि मेरी प्रजा फिर से ये कठिनाई की परिस्थिति से गुजरे, మళ్ళీ నా ప్రజలు కఠినమైన పరిస్థితులకు గుండా వెళ్ళడము. इसलिए वो वार्तालाप करना चाहता था। అందుకని ఆయన ఒకరితోకరు మాట్లాడాలనుకున్నాడు. अब इजरायली लोग सोचने लगे, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆలోచిస్తున్నారు, बढ़ई का काम వడ్రంగి పని, संदूक बनाना है, అక్కడ మందసం చేయాలి, इसको कैसे बनाएंगे। దీన్ని ఎలా చేస్తాం? तब परमेश्वर ने అప్పుడు దేవుడు इजरायलियों में इतने 6 लाख से भी लोग ज्यादा लोग थे, ఇజ్రాయెలీలో 6 లక్షలకు మించిన వారు ఉండరి. उसमें से 2 लोगों को परमेश्वर ने चुना। అందులో ఇద్దరిని దేవుడు ఎన్నుకున్నాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. और परमेश्वर ने बोला మరి దేవుడు అన్నాడు, कि ये लोग मेरे संदूक को बनाएंगे। వీరు నా మందసాన్ని తయారు చేస్తారు. तो वो देखने के लिए बहुत सरल लगता, అది చూడడానికి చాలా సులువుగా ఉంటుంది, बनाने के लिए बहुत कठिन है। కానీ చేయడంలో చాలా కఠినంగా ఉంది. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. तो यहाँ हम लोग परमेश्वर के वचन में से अगर निर्गमन 31 अध्याय हम लोग देखेंगे, ఇక్కడ దేవుని వాక్యంలోని నిర్గమకాండం 31వ అధ్యాయం నుండి మనం చూస్తే 31 अध्याय के पहले वचन में लिखा है, 31 దాని మొదటి వాక్యంలో రాయబడి ఉంది. फिर यहोवा ने मूसा से कहा, सुन, मैं ऊरी के पुत्र बसलेल को, जो हुर का पोता और यहूदा का गोत्र का है, नाम लेकर बुलाता हूँ, और मैं उसको परमेश्वर की आत्मा से, जो बुद्धि, प्रवीणता, ज्ञान और सब प्रकार के कार्यों की समझ देने वाली आत्मा है, परिपूर्ण करता हूँ, जिससे वह कारीगिरी के कार्य बुद्धि से निकाल कर सब भांति की बनावट में, अर्थात सोने, चांदी और पीतल में, और जड़ने के लिए मणि काटने में, लकड़ी पर नक्काशी के काम करे। परमेश्वर ने उनको गुलामी में से लेकर आया, దేవుడు వారి బానిసత్వం నుండి తీసుకొచ్చాడు. बोझ से दबे थे, వారు భారంతో అణిగి ఉండేది, व्याकुलता का जीवन था, వారు కలహముతో నిండుకొని ఉండేది, कठिनाई का जीवन చాలా था, కఠినమైన జీవితంతో ఉండేది, बहुत बुरे दिनों का उन्होंने सामना किया, చాలా చెడ్డ దినాలను వారు చూశారు. उनकी परिस्थिति कुछ भी अच्छी नहीं थी, వారి పరిస్థితి ఏమాత్రం బాగులేకుండే, उनका जीवन बेचैनी में उन्होंने अपने बिताया, వారి జీవితము అసమాధానములో గడిపారు, किसी के गुलामी में उनकी जिंदगी थी। ఒకరి బానిసత్వములో వారి జీవితం గడిచింది. आप परमेश्वर उन सारे बातों से इनको छुड़ाना चाहता है, ఇప్పుడు దేవుడు వాటన్నింటి నుండి వీరిని విడిపించాలనుకుంటున్నాడు. और इसलिए परमेश्वर ने అందుకని దేవుడు इन सारे लाखों लोगों में से ఈ ఇందరి లక్షల వారిలో నుండి परमेश्वर ने बसलेल को नाम लेकर बुलाया। దేవుడు బసలేల్ను పేరు పెట్టి పిలిచాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. ये यहूदा गोत्र का था, ఈయన యూదా గోత్రపు వాడు. उसमें से परमेश्वर ने उसको चुना,
అందులో నుండి దేవుడు ఆయనను और ఎన్నుకున్నాడు. बोला तू मेरा संदूक बनाना। నీవు నా మందసాన్ని తయారు वो చేయి. संदूक को कैसे कैसे बनाना है उसे मालूम कर उसको बताया। ఆ మందసాన్ని ఎలా చేయాలో ఆయనకు చెప్పాడు. उसको पहले नाम लेकर बुलाया। పేరు పెట్టి ఆయనను మొదట పిలిచాడు. नाम लेकर बुलाकर పేరు పెట్టి పిలిచి सबसे पहले परमेश्वर ने कहा, మొట్టమొదటిగా దేవుడు అన్నాడు, देख मैं परमेश्वर के आत्मा से उसको क्या करूंगा, నేను చూడు దేవుని ఆత్మతో ఏం చేస్తాను, उसको बुद्धि दूंगा, ఆయనకు జ్ఞానం ఇస్తాను, उसको प्रवीणता दूंगा, ప్రావీణ్యం ఇస్తాను, उसको ज्ञान दूंगा వివేకం ఇస్తాను, और सब प्रकार के कार्यों की समझ देने वाली आत्मा है। సమస్తమైన పనులను చేసేటువంటి నేర్పరి ఆత్మ, वो आत्मा से मैं परिपूर्ण करता हूँ। ఆ ఆత్మతో నేను అతన్ని నింపుతాను. हालेलुया హల్లెలూయా. हालेलुया। हम सबको एक निवास स्थान बनाना है। మనమందరం ఒక నివాస స్థలాన్ని కట్టాలి. जैसे परमेश्वर ने मूसा को आज्ञा दी, దేవుడు ఏ విధంగానైతే మోషకు ఆజ్ఞాపించాడో, आदि से उसकी ये भूख और प्यास है, మొదటి నుండి ఆయనకు ఉన్నటువంటి ఆకలి దప్పిక ఇది. मेरे लोगों से मैं वार्तालाप करूं నా ప్రజలతో నేను మాట్లాడాలి, ताकि फिर हम गुलामी में न जाए, మళ్ళీ తిరిగి మనం బానిసత్వంలోకి ताकि వెళ్ళకుండా, शैतान हमारे परिवारों में काम न करे, మళ్ళీ సాతాను మన కుటుంబాల్లో పని हम చేయకుండా ఉండడానికి, शैतान से जकड़े न रहे, మన సాతానుతో బంధించబడి ఉండడానికి, हमारी परिस्थिति खराब न हो, మన పరిస్థితి పాడైపోకుండా हम ఉండడానికి, शांति समाधान से जिए, శాంతి సమాధానంతో మనము బ్రతకడానికి, उसके लिए దాని కొరకు निवास स्थान तैयार करना बहुत जरूरी है। నివాస స్థలాన్ని కట్టడం చాలా అవసరము. परमेश्वर ने भी हमको बसलेल के जैसे नाम लेकर बुलाया है। దేవుడు బసలేలు లాగా మనల్ని పేరు పెట్టి పిలిచాడు. आज हम इस भवन में हैं ఈ రోజు మనం ఈ భవనంలో ఉన్నాము. तो हम ऐसे ही नहीं है। మనం ఊరికేనే లేము. हमारे माँ के गर्भ में जब हम लोग थे తల్లి గర్భమందు మనం ఉన్నప్పుడే तभी परमेश्वर ने हमको चुन लिया, అప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. तभी परमेश्वर ने हमारे को सारी योजना और प्लानिंग रखा। దేవుడు మన పట్ల అన్ని ప్రణాళికలు ఏర్పరిచాడు. అప్పుడే आज हम ऐसे ही परमेश्वर के मंदिर में उसकी उपस्थिति में नहीं है। ఊరికేనే మనం దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో లేము. ఈ రోజు हम हर एक को परमेश्वर ने नाम लेकर बुलाया है। మనల్ని ప్రతి ఒక్కరిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. इतनी दुनिया से परमेश्वर ने हमको चुना है। ఇంతటి లోకంలో ఉండి దేవుడు మనల్ని वो ఎన్నుకున్నాడు. इसलिए चुना है అని ఎందుకు कि वो ఎన్నుకున్నాడు అంటే हमसे वार्तालाप करना चाहता है। మనతో మాట్లాడడానికి. वो नहीं चाहता कि हम जिस गड्ढे में गिरे हम लोग वहीं पे रहे। మనము ఏ లోయలో పడాలని అని ఇష్టపడడం లేదు. वो तो आंसुओं को मिटाने वाला परमेश्वर है। ఆయన కన్నీళ్లను తుడిచే वो దేవుడు. आंसुओं को पोंछने वाला गुण उसके अंदर है। కన్నీళ్లను తుడిచే గుణము ఆయనలో ఉన్నది. वो तो हमारे को भय के आत्मा से बाहर निकालने वाला परमेश्वर है। భయము ఆత్మతో బయటికి తీసుకొచ్చే దేవుడు उसका ఆయన. ये गुण है, ఆయనకున్న గుణం ఏంటంటే जो घूरे पे है उसको उठाकर वो चट्टान पर खड़ा करता है। పెంట కుప్ప మీద ఉన్నవాన్ని తీసుకొని వెళ్ళి ఆయన సింహాసనం మీద उसके बड़े కూర్చోబెడతాడు. पवित्र गुण है, ఆయనకు పరిశుద్ధమైన గుణం ఉంది. लेकिन वार्तालाप नहीं करने के कारण కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం ద్వారా कहीं न कहीं दुष्ट के जो तीर है ఎక్కడో కాడ దుష్టుని బాణాలు वो हमारे परिवारों में हमारे जीवनों में वो छोड़ रहा है। మన కుటుంబాల్లోనికి మన జీవితంలోనికి వదులుతున్నాడు. उसमें से बाहर आने के लिए అందులో బయటికి రావడానికి हमको भी एक पवित्र स्थान बनाना होगा। మనం ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. उसके लिए हमको परमेश्वर के आत्मा से और बुद्धि से परिपूर्ण होना होगा। దానిగానం దేవుని ఆత్మతో జ్ఞానముతో మనము పరిపూర్ణము కావాలి. परमेश्वर ने हमेशा कहा, దేవుడు ఎల్లప్పుడూ అన్నాడు, जिसे बुद्धि की घटी है वो परमेश्वर से मांगे। ఎవరికైతే జ్ఞానము కొద్దిగా ఉందో వారు దేవుని యొద్ద అడగాలి. परमेश्वर को मालूम था దేవునికి తెలుసు कि मेरे प्रजा को నా ప్రజలకు परमेश्वर की बुद्धि कितनी अवश्य है। దేవుని జ్ఞానం ఎంత అవసరమో. इसलिए यशायाह के 11 अध्याय में అందుకని యెషయా 11వ అధ్యాయంలో परमेश्वर की हर बुद्धि को, परमेश्वर के हर आत्मा को परमेश्वर ने हमारे लिए दिया, దేవుడు ప్రతి విధమైన ఆత్మను దేవుడు మన కొరకు ఇచ్చాడు. क्योंकि परमेश्वर को मालूम है దేవునికి తెలుసు जैसे मैंने सृष्टि को की, ఏ విధంగానైతే నేను సృష్టిని చేశాను, बुद्धि से मैंने सृष्टि को बनाया జ్ఞానముతో నేను భూమిని నిర్మాణించాను, और समझ के द्वारा स्थिर किया, తెలివితో దాన్ని స్థిరపరిచాను. मेरे बच्चों को भी वही आत्मा चाहिए నా పిల్లలకును అదే ఆత్మ కావాలి. ताकि उनकी जिंदगी, उनका जीवन और उनका परिवार వారి జీవితము, వారి కుటుంబము, వారి బ్రతుకులు बना रहे और समझ के द्वारा स्थिर बना रहे। నిలబడి ఉండాలి, తెలివి ద్వారా అవి స్థిరపరచబడాలి. इसलिए यशायाह के 11 अध्याय में लिखा है, అందుకని యెషయా 11వ అధ్యాయంలో రాయబడి ఉంది, बुद्धि की आत्मा, బుద్ధి జ్ఞానపు ఆత్మ, ज्ञान की आत्मा, జ్ఞానపు ఆత్మ, है ना, युक्ति की आत्मा, యుక్తి ఆత్మ, पराक्रम की आत्मा, పరాక్రమపు ఆత్మ, यहोवा की आत्मा, యెహోవా ఆత్మ, यहोवा के भय की आत्मा। యెహోవా భయపు ఆత్మ. ये परमेश्वर इसलिए देना चाहता వీటిని దేవుడు ఎందుకు कि ఇవ్వాలనుకుంటున్నాడు? वो हमसे वार्तालाप कर सके। ఆయన మనతో మాట్లాడడానికి. बिना इन आत्माओं के ఈ ఆత్మలు లేకుండా परमेश्वर हमसे वार्तालाप नहीं कर सकते। దేవుడు మనతో మాట్లాడలేడు. हम अपने घरों को नहीं बना सकते, మనం మన ఇండ్లను కట్టలేము, हमारे जिंदगी को नहीं बना మన सकते, జీవితాలను हमारे
కట్టుకోలేము, हमारे जीवन को नहीं बना మన सकते। జీవితాలను ये కట్టలేము. हमको चाहिए, ఇవి మనకు కావాలి. इसलिए उसने हमको एक पवित्र स्थान बनाने के लिए बोला, అందుకని ఆయన మనతో అన్నాడు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టమన్నాడు. क्योंकि उस वो रहने वाला स्थान अति पवित्र स्थान है। ఆయన ఉండేటువంటి స్థలము ఏదైతే ఉందో అతి పరిశుద్ధమైన స్థలము. ये जो संदूक था, वाचा का संदूक जो था, ఈ వాగ్దాన మందస్సము ఏదైతే ఉందో वो आंगन में नहीं था, అది ఆవరణములో లేదు, वो पवित्र स्थान में नहीं था, పరిశుద్ధ స్థలమందు లేదు, वो अति पवित्र स्थान में था, అది అతి పరిశుద్ధ స్థలమందు ఉంది. जहाँ परमेश्वर वहाँ वार्तालाप करता था। అక్కడ ఆ దేవుడు మాట్లాడేవాడు. बसलेल को ये बनाने के लिए బసలేలుకు ఇది తయారు చేయడానికి परमेश्वर के आत्मा से परमेश्वर को उसे बुद्धि से परिपूर्ण करना पड़ा। దేవుని ఆత్మతో దేవుని జ్ఞానంతో అతన్ని పరిపూర్ణంగా చేశాడు. परमेश्वर ने उसको प्रवीणता दी, దేవుడు అతనికి నేర్పునిచ్చాడు, है ना, प्रवीणता, सीखने की आत्मा, నేర్పునిచ్చాడు, నేర్చుకునే ఆత్మనిచ్చాడు, सिखाया, నేర్పించాడు. परमेश्वर के आत्मा से सिखाया। దేవుని ఆత్మ ద్వారా నేర్పించాడు ఆయనకు. बहुत बार परमेश्वर का वचन ये कहता है చాలా సార్లు దేవుని వాక్యం చెప్తది, कि परमेश्वर के आत्मा के सिखाए चलो। దేవుని ఆత్మ ద్వారా నేర్చుకుని నడవండి. ये हमारे जीवन का मूल उद्देश्य होना चाहिए। ఇది మన జీవితానికి మూల ఉద్దేశమై ఉండాలి. जब हम परमेश्वर के आत्मा के चलाए चलते, దేవుని ఆత్మలో నడుస్తే, నడిపింపులో నడుస్తే, तब शैतान कितने भी तीर डाले, అప్పుడు సాతాను ఎన్ని బాణాలు వేసినా, कितने भी आड़ी अड़चने आए, ఎన్ని అడ్డంకులు వచ్చినా, कितने भी गिराने वाले आए, ఎన్ని పడగొట్టేవారు వచ్చినా, हम उसको पार करके निकल మనం जाएंगे। వాటన్నిటిని దాటి వెళ్ళిపోతాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. इसलिए परमेश्वर అందుకని దేవుడు वो प्रवीणता से, ఆ నేర్పుతూ ద్వారా, परमेश्वर के आत्मा के बुद्धि से దేవుని జ్ఞాన బుద్ధి ద్వారా और सब प्रकार के कार्यों की समझ, ప్రతి విధమైనటువంటి పనికి తగిన తెలివి हमारे व्यक्तिगत स्वभाव में మన వ్యక్తిగత స్వభావంలో कभी भी समझ की घटी नहीं होना चाहिए। ఎన్నటికైనాను తెలివికి కొదువ ఉండకూడదు. परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, समझ को बेचना नहीं। తెలివిని అమ్ముకోకూడదు. हालेलुया। హల్లెలూయా. अगर समझ नहीं है తెలివి तो లేకపోతే परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, कि हम पशु के समान हैं। మనము పశువులాగా ఉన్నాం. परमेश्वर समझ पर बहुत ही हमको जोर दे रहा है। తెలివిని బట్టి ఎక్కువగా జోరు చేస్తున్నాడు దేవుడు. परमेश्वर ने सब प्रकार के कार्य करने की समझ देने वाली आत्मा दी అన్ని విధాలైనటువంటి పనులు చేసేటువంటి తెలివిని దేవుడిచ్చాడు. और इन सब आत्मा से भर दिया, వాటన్నిటిని ఆత్మతో నింపాడు. क्योंकि उसको क्या बनाना है, ఎందుకైనా ఏం చేయాలి? वाचा का संदूक, వాగ్దానపు మందస్సు. वैसा स्थान అది ఎలాంటి స్థలము? जहाँ परमेश्वर हमसे वार्तालाप करेगा। అక్కడ నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. वहाँ गलती नहीं होना चाहिए। అక్కడ పొరపాటు కాకూడదు. क्यों? क्योंकि उसको सिर्फ गारा बनाना आता, వారికి కేవలం మెత్తని మట్టి చేయడం వచ్చు, केवल उसको ईटा बनाना आता। వారికి ఇటుకలు చేయడం వచ్చు, उनको बेचारों को दूसरा काम कुछ भी नहीं मालूम। వారికి రెండవ పని తెలియదు. दिन भर ईटा बनाना, దినమంతయు ఇటుకలు చేయడం, थोड़ा सा खाना, కొంచెం తినడము, वो भी अपने इच्छा से नहीं, వారి ఇష్టానుసారంగా కాక कोई मिस्र के राजाओं की इच्छा से उनको खाना पड़ता था, ఐగుప్తుల రాజుల ప్రకారం వారు తిండి తినాలి, पीना पड़ता था, తాగాలి, उनके इच्छा से ही सोना पड़ता था వారి ఇష్టానుసారంగానే వారు और పడుకోవాలి, उनके इच्छा से ही उठना पड़ता था। వారి ఇష్టానుసారంగానే వారు లేవాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ऐसी गुलामी में वो लोग जी रहे थे, ఇలాంటి బానిసత్వంలో వారు బ్రతుకుతుండేది. उसमें से बाहर लाने के लिए అందులో నుండి బయటికి इन తీసుకురావడానికి सारे आत्माओं से परमेश्वर ने परिपूर्ण ఈ किया, అన్ని ఆత్మల ద్వారా దేవుడు వారిని పరిపూర్ణం ताकि చేశాడు. वो पवित्र स्थान बनाने में ఆ పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణించడానికి छोटी सी भी चुक न हो, ఏ చిన్న పొరపాటు కాకూడదు, छोटी सी भी गलती न हो। ఏ చిన్న తప్పిదము కాకూడదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. इसलिए परमेश्वर ने అందుకని దేవుడు ये सब बनाने के लिए వీటన్నిటిని తయారు చేయడానికి ये सारे आत्माओं से उसको परिपूर्ण किया। ఈ ఆత్మలన్నిటి ద్వారా పరిపూర్ణము చేశాడు. परमेश्वर से वार्तालाप करने के लिए దేవునితో మాట్లాడడానికి एक अशुद्ध आत्मा के साथ, ఒక అపవిత్ర ఆత్మ ద్వారా, एक बेकार के गंदे स्पिरिट के साथ, ఒక అనవసరమైన చెడ్డ ఆత్మతో, जो परमेश्वर से मेल नहीं खाती, దేవునితో అది కూడదు. हम परमेश्वर के सम्मुख नहीं जा सकते। మనము దేవుని సముఖమును, దేవుని ముందరికి हम వెళ్ళలేము. कैसे वार्तालाप करेंगे? మనం ఎలా మాట్లాడగలము? देखो, हमारा जो निवास स्थान है, చూడండి, మన నివాస స్థలము, परमेश्वर का जो निवास स्थान है, దేవుని నివాస స్థలము, कहीं ना कहीं प्रॉब्लम है।
అక్కడ ఏదో ఒక సమస్య ఉంది. कल के दिन हम लोग ने देखा నిన్న దినాన మనం वो చూసినాం दूरी को पहले हमें निकालना ఆ पड़ेगा, మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మనం उन దూరం बातों చేయాలి. को पहले निकालना ఆ पड़ेगा. వాటన్నిటిని మనం మొదట తీసేయాలి. परमेश्वर की आत्मा हमारी आत्मा దేవుని ఆత్మ మరియు మన ఆత్మ जब मेल खाएंगी అవి కలిసినప్పుడు तब परमेश्वर बातचीत करना शुरू करेगा. అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. वो ऐसा परमेश्वर है ही नहीं అలాంటి దేవుడు కానే కాడు, कि वो हमसे बात न करे. మనతో మాట్లాడకుండా ఉండలేడు. ये अनुभव में हमारे को आना पड़ेगा. ఈ అనుభవంలోనికి మనము రావాలి. प्रभु ప్రభువా, मेरे जीवन में ऐसा हुआ నా జీవితంలో ఇలా అయింది, तो ऐसा क्यों हुआ, ఇలా ఎందుకైంది, इसका कारण क्या है, దానికి కారణం ఏంటిది, ऐसा कब तक प्रभु, ఇలా ఎంతవరకు, इसका निवारण क्या है प्रभु, దానికి పరిష్కారం ఏంటి इसमें ప్రభు, से हम कैसे बाहर आ सकते हैं, అందులో ఎలా బయటికి వస్తాం, इसका जड़ क्या है प्रभु. దానికి వేరు ఏంటి ప్రభువా. ये सब जब परमेश्वर हमसे वार्तालाप करेगा వీటన్నిటిని బట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు तब हमको परमेश्वर की अगुवाई और मार्गदर्शन मिलेगा. అప్పుడు దేవుని నడిపింపు మార్గదర్శనం మనకు దొరుకుతుంది. बसलेल को परमेश्वर ने अकेले ही नहीं छोड़ा, బసలేలును దేవుడు ఒంటరిగా వదలలేదు, उसकी मदद करने के लिए एक साथी को दिया. ఆయనకు సహాయం చేయడానికి ఒక సహాయకుని ఇచ్చాడు. वही अध्याय में 6 वचन में लिखा है. ఆ అధ్యాయంలోనే 6వ వాక్యంలో చూడండి. और सुन, मैं दान के गोत्र वाले अहीसामाक के पुत्र ओहिलाब को उसके संग कर देता हूँ, वरन जितने बुद्धिमान हैं उन सब के हृदय में बुद्धि देता हूँ, जिससे जितनी वस्तुओं की आज्ञा मैंने तुझे दी है उन सबों को वे बनाए. हालेलुया, हालेलुया. హల్లెలూయా. प्रभु की हमेशा से इच्छा रही, దేవుని కోరిక ఇది ఎప్పటి నుండో ఉండే. वो कोई भी कार्य अगर हम लोग को करने के लिए कहता, ఏదైనా పని చేయడానికి ఆయన చెప్పాడా, प्रभु यीशु मसीह ने कहा सुसमाचार के लिए जाओ, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు సువార్త కొరకు వెళ్ళండి, बोला अकेला नहीं जाना, दो दो मिलके जाना, మీరు ఒంటరిగా వెళ్ళకూడదు, ఇద్దరిద్దరు వెళ్ళాలి. है ना. यहाँ पर भी हम लोग देखते ఇక్కడ మనం చూస్తున్నాం प्रभु का कुछ काम करना है, దేవునిది ఒక పని చేయాలి. परमेश्वर ने దేవుడే बसलेल के साथ బసలేల్తో సహా ओहोलीआब को भी दिया, అహోలీయాబునిచ్చాడు. दोनों मिलकर करो. మీరిద్దరు కలిసి చేయండి. परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, 2 जन ఇద్దరు కలిసి इस पृथ्वी पर ఈ భూమి మీద मिलकर కలిసి एक मन से जब हम प्रार्थना करेंगे ఏక మనసుతో ప్రార్థించినప్పుడు तो परमेश्वर हमारे लिए वो करेगा. దేవుడు మన కొరకు వాటిని చేస్తాడు. परमेश्वर దేవుడు हमेशा ఎల్లప్పుడూ उसकी ये मनसा रही ఈ తత్వం మనకు कि हमेशा वो सहायता के लिए हमको किसी न किसी को देता. మనకు సాయం చేయడానికి ఎవరినో ఒకరిని ఇస్తాడు. जब प्रभु यीशु मसीह पृथ्वी को छोड़कर ప్రభువైన యేసుక్రీస్తు భూమిని వదిలి जब उसका आरोहण स्वर्ग में हुआ, ఆహారోహణం అవుతున్నప్పుడు పరలోక जाते రాజ్యానికి जाते उसने बोला వెళ్తుండగా ఆయన అన్నాడు, मैं तुम्हें अनाथ नहीं నేను छोड़ूंगा, మిమ్మల్ని అనాథలుగా एक వదలను, सहायक मैं तुम्हें देके जा ఒక रहा हूँ, సహాయకుని మీకు వదిలి मेरा వెళుతున్నాను, आत्मा तुम्हारे साथ रहेगा. నా ఆత్మ మీకు తోడై ఉంటుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. वो हमको अकेला नहीं छोड़ता, ఆయన మనల్ని ఒంటరిగా వదలడు. उसकी सहायता सदा हमारे साथ है. ఆయన సహాయం ఎల్లప్పుడూ మనకు తోడై ఉంది. सब पवित्रता के साथ उसके पास जाना है. అందుకని పరిశుద్ధతతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. जब तक हम लोग परमेश्वर के लिए वो पवित्र स्थान को व्यक्तिगत रीति से नहीं बनाएंगे ఎంతవరకైతే దేవుని కొరకైనా పరిశుద్ధ స్థలాన్ని వ్యక్తిగత విధానంలో మనము చేయమో, और परमेश्वर के साथ हम लोग वार्तालाप नहीं करेंगे, మరి దేవునితో మనము ఒకరినొకరు మాట్లాడము, बहुत सारे जो प्रश्न हैं, అనేక ప్రశ్నలు, क्यों, ఎందుకు, क्या, ఏంటి, किस लिए, ఎందుకొరకు, किधर, ఎక్కడ, क्या, क्यों हुआ, ఎందుకైంది, ये सब प्रश्नों का जवाब जो है ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు उसके पवित्र स्थान में हमको मिलेगा. ఆయన పరిశుద్ధ స్థలమందు మనకు దొరుకుతుంది. आदि में ఆది యందు जो भक्त थे భక్తులు ఎవరితోండిరో उत्तर को पाने के लिए జవాబును పొందడానికి उसके पवित्र स्थान में उसको जाना पड़ता था. ఆయన పరిశుద్ధ స్థలానికి వారు వెళ్ళేవారు. जब तक उसके पवित्र स्थान में जाने का अनुभव हमको नहीं आएगा, ఎంతవరకైతే ఆయన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అనుభవం రాదో, हमारे जीवन में प्रश्न ही रह మన जाएंगे, జీవితాలలో ప్రశ్నలు ఉంటాయి, उसका उत्तर हमको नहीं मिलेगा. వాటి జవాబు మనకు దొరకదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. व्यक्तिगत ये पवित्र स्थान हमको बनाना है. వ్యక్తిగతంగా పరిశుద్ధ స్థలాన్ని మనము కట్టాలి. देखो आज भी చూడండి, ఈ రోజును हम लोग अच्छे कलीसिया में रहने के बाद भी మనము మంచి సంఘములో ఉన్నప్పటికీ हमारे जीवन का एक ही प्रश्न रहता, మన జీవితంలో ఒకే ప్రశ్న ఉంటది, हमारे जीवन में ऐसा क्यों. మా జీవితంలో ఇలా ఎందుకు. केवल ये क्यों प्रश्न का उत्तर ढूंढने के लिए కేవలము ఎందుకు అనే ప్రశ్నకు జవాబు వెతకడానికి हम घर घर भटकते. ఇల్లిల్లు తిరుగుతున్నాం.
इंसान इंसान के पास भटकते, మనుషుడు మనుషుని యుద్ధకు తిరుగుతున్నాడు, परमेश्वर के दासों के पास हम लोग भटकते, దేవుని దాసుల యుద్ధకు మనం వెళుతున్నాం, वरदानों का सहारा लेते, వరాల సహాయం తీసుకుంటున్నాం, दर्शनों का सहारा लेते, దర్శనాల సహాయం తీసుకుంటున్నాం, मनुष्य का सहारा लेते, మనుషుల సహాయాన్ని తీసుకుంటున్నాం, मनुष्य की सलाह पर हम लोग आधारित हो जाते, మనుషుల సలహా మీద మనం ఆధారపడుతున్నాం. लेकिन हम कहीं ना कहीं चुक जाएंगे కానీ ఎక్కడో కాడ మనం తప్పిపోతాం, और उसका रिजल्ट हमको गलत ही मिलेगा। దాని ప్రతిఫలం మనకు తప్పుడే దొరుకుతది. ऐसे कितने लोग नहीं हैं ఇలా ఎంతో మంది ఉన్నారు, ऐसा करने के कारण అలా చేయడం और ద్వారా, गलत रिजल्ट मिलने के कारण తప్పుడు ప్రతిఫలం దొరకడం ద్వారా कितने लोग परमेश्वर से दूर चले गए, ఎంతో మంది దేవుని నుండి దూరం कितने వెళ్ళిపోయారు, लोग परमेश्वर को छोड़कर चले गए। ఎంతో మంది దేవుని వదిలి వెళ్ళిపోయారు. अरे मैं तो परमेश्वर के पास गया था నేనైతే దేవుని దగ్గరికి వెళ్ళాను, लेकिन मेरा कुछ अच्छा नहीं हुआ। నాకు ఏ మంచిగా జరగలేదు. क्यों नहीं अच्छा हुआ? ఎందుకు మంచిగా జరగలేదు? पवित्र स्थान हम लोग ने उसके लिए नहीं बनाया, మనము ఆయన కొరకు పరిశుద్ధ స్థలాన్ని वो కట్టలేదు. पवित्र स्थान में हमने उससे वार्तालाप नहीं किया। ఆ పరిశుద్ధ స్థలమందుండి ఆయనతో మనం మాట్లాడలేదు. वार्तालाप नहीं करने के कारण ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం ద్వారా, हमारी प्रार्थना एक तरफा रहने के कारण, మన ప్రార్థనలు ఒక పక్షాన ఉండడం ద్వారా, दूसरे के प्रार्थना पर हमारा भरोसा रहने के कारण, ఇతరుల ప్రార్థన మీద మనకు నమ్మకం ఉండడం వల్ల, दूसरों पर हम आधारित रहने के कारण, ఇతరుల మీద ఆధారపడి ఉండడం వల్ల, ये मेरे जीवन में क्यों हुआ उसका उत्तर नहीं मिलने के कारण ఇది నా జీవితంలో ఎందుకు అయింది అని దాని జవాబు దొరకకపోవడం వల్ల निराश होकर, నిరాశపడి, व्याकुल होकर, వ్యాకులపడి, परिस्थिति का सामना न करते हुए పరిస్థితులను ఏమాత్రం ఎదుర్కోకుండా सारे बातें हमारे जीवन में सब उल्टे ही उल्टे हो गए। అన్ని విషయాలు మన జీవితంలో అన్ని ఉల్టా అయిపోయాయి. वो परमेश्वर की शांति हमारे हृदय में नहीं है। ఆ దేవుని సమాధానం మన హృదయంలో లేదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर ने मूसा को ये सब बताया। దేవుడు మోషేకి వీటన్నింటిని చెప్పాడు. बसलेल ने, బసలేలు, ओहोलियाब ने అహోలియాబు परमेश्वर के संदूक को बनाया। దేవుని మందసాన్ని చేశారు. परमेश्वर ने अति पवित्र स्थान में रखने के लिए बोला, దేవుడు అతి పరిశుద్ధ స్థలమందు वो ఉంచమన్నాడు. अति पवित्र स्थान में रख दिया गया। అది అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. अब उसके पहले परमेश्वर दिन में बादल का खंबा और रात में आग का खंबा बनकर उनकी अगुवाई करता था। దానికి ముందు దేవుడు దినముల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై వారికి నడిపింపనిచ్చేవాడు. लेकिन जब वाचा का संदूक बन गया ఇప్పుడు వాగ్దానపు మందసం అయిన తర్వాత तो परमेश्वर मिलाप वाले तंबू में जाकर मूसा से वार्तालाप करता దేవుడు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి మోషేతో మాట్లాడేవాడు. सब बातें बताता था। అన్ని మాటలు చెప్పేవాడు. एक दोस्त के समान वो लोग बातें ఒక करते थे। స్నేహితులాగా మాట్లాడుకునేవారు. परमेश्वर ऐसा भययोग्य थोड़ी है దేవుడు భయపడే విధంగా లేడు. कि हम उसके सामने नहीं जा सके। మనం ఆయన ముందుకు వెళ్ళలేమన్నట్టు हम लोग కాదు. डायरेक्ट परमेश्वर से बातचीत करने के लिए ही మనం నేరుగా దేవునితో మాట్లాడడానికి यीशु मसीह का बलिदान हुआ। యేసుక్రీస్తు బలియాగం చేశాడు. अब्राहम को उसने मित्र कहा, అబ్రాహామును నా మిత్రుడు అన్నాడు. मूसा के साथ वो आमने सामने बातचीत करता था। మోషేతో ఎదురుగా నిలబడి और మాట్లాడేవాడు. यही अनुग्रह परमेश्वर ने हमको दिया। మరి ఆ కృపనే దేవుడు మనకిచ్చాడు. ऐसा थोड़ी है कि हम लोग परमेश्वर के पास जाएंगे మనము దేవుని దగ్గరికి వెళితే और परमेश्वर हमसे बातचीत नहीं करेगा। దేవుడు మనతో మాట్లాడడు అన్నట్టు కాదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. अब मिलाप वाले तंबू में ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో समय समय पर సమయానుసారం जब परमेश्वर का आवश्यकता होती थी, దేవునికి అవసరమైనప్పుడు, जब मूसा का లేక आवश्यकता మోషేకు होती थी, అవసరత ఉన్నప్పుడు वो वाचा के संदूक के पास जाते थे। వారు మందసము దగ్గరికి వెళ్ళేవారు. परमेश्वर वहाँ पे उतर आता था దేవుడు అక్కడికి దిగి వచ్చేవాడు. और परमेश्वर सलाह मशुरा करता था। దేవుడు వారితో సలహా చేసేవాడు. परमेश्वर उपाय बताता था। దేవుడు ఉపాయం చెప్పేవాడు. परमेश्वर काउंसिल करता था, దేవుడు వారికి కౌన్సిల్ చేసేవాడు. उनसे बातचीत करता था, వారితో మాట్లాడేవాడు. मार्गों को निकालता था। ద్వారాలను తెరిచేవాడు. परमेश्वर को अगर भेजना है तो बोलता था तुम चले जाओ, దేవుడు పంపించాలనుకుంటే మీరు వెళ్ళండి అనేవాడు. रुकना है तो उनसे ठहरे रहो। ఆగమన్నప్పుడు వారు ఆగేవారు. इस प्रकार ये अनुभव में हम लोग को आना है। ఈ అనుభవంలోనికి మనం రావాలి. बहुत बार हम लोग क्या बोलते, చాలా సార్లు మనం इतना ఏమంటాం, तो बाइबल पढ़ रहे, ఇంత బైబిల్ చదువుతున్నాం, फिर हमारे जीवन में ऐसा क्यों? మా జీవితాలు ఇలా ఎందుకు, इतना तो चर्च में जा रहे, ఇంతగా చర్చికి వెళ్తున్నాం, फिर हमारे जीवन में ऐसा क्यों? మా జీవితాలు ఇంతెందుకు, इतना तो हम लोग सब कुछ कर रहे, ఇంతగానైతే మేము ఇవన్నీ చేస్తున్నాం, फिर हमारे जीवन में ऐसा क्यों? మా జీవితాల్లో ఇలా ఎందుకు? ये प्रश्न ही रह गया। ఈ ప్రశ్న అనేది ప్రశ్నలాగానే ये प्रश्न ఉండిపోయింది. के जवाब के लिए ఆ ప్రశ్న జవాబు కొరకు मिलाप वाले तंबू में एंटर होना पड़ेगा, ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించాలి, उसके विधि को पूरा पालन करना దాని पड़ेगा। కట్టడాన్ని అంతటిని పాటించాలి. और जब तक वाचा के संदूक के पास नहीं जाएंगे, ఎంత మట్టు వరకే వాగ్దానపు మందస్సము దగ్గరికి వెళ్ళమో, जब तक परमेश्वर से तुम वार्तालाप नहीं करेंगे, ఎంతవరకైతే దేవునితో ఒకరినొకరు మీరు మాట్లాడరో, दोनों मिलकर एक दूसरे से जब तक बातचीत नहीं करेंगे, మీరిద్దరు కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకోరో, जब तक हल नहीं निकलेगा। అంత మట్టు వరకు పరిష్కారం దొరకదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर ने
దేవుడు ये निवास स्थान बनाने के लिए बताया। ఈ నివాస స్థలము కట్టుమని చెప్పాడు. अब बताने के बाद చెప్పిన తర్వాత वाचा का संदूक बन गया, వాగ్దాన సంబంధమైంది, सब कुछ हो गया। అన్ని అయిపోయాయి. अब इजरायलियों को कनान देश पहुंचना है। ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి చేరాలి. परमेश्वर ने बोला कि मैं तुम्हें कनान देश दूंगा। దేవుడు అన్నాడు, నేను మీకు కానాను దేశాన్ని अभी ఇస్తాను. तो वो लोग मिस्र में से निकले, ఇప్పుడైతే వారు ఐగుప్తు నుండి బయలుదేరారు. अब उनको वो देश में जाना है जो परमेश्वर उनको देने वाला है। దేవుడు వారికి ఇవ్వబోతున్న దేశానికి వారు వెళ్ళాలి. अब ये यात्रा कोई सरल यात्रा नहीं है। ఈ యాత్ర అనేది ఎంత సులువైన యాత్ర కాదు. कनान देश पहुंचने तक కానాను దేశానికి చేరుకోవే వరకు बहुत सारे बातों का भी उनको सामना करते हुए जाना है। ఇంకా అనేక విషయాలను వారు ఎదుర్కొంటూ పోవాలి. उनके बहुत सारे शत्रु भी है। వారికి అనేకులైన శత్రువులు ఉన్నారు. ऑलरेडी बहुत सारे लोग कनान देश पर कब्जा करके बैठे हैं। మొదటి నుండే చాలా మంది కానాను దేశంలో కబ్జా చేసుకొని కూర్చున్నారు. उनके विधि, उनके आचार, उनके विचार बहुत सारे किस्म के हैं। వారి కట్టడలు, వారి ఆచారాలు, వారి నియమాలు చాలా వేరుగా ఉన్నవి. उनके बीच में इनको जाना है। వారి మధ్యలోనికి వీరు వెళ్ళాలి. इनके लिए सब कुछ नया नया रहेगा వీరి కొరకు అన్ని కొత్తగానే ఉంటవి. और एक नई जगहों में जाने के लिए మరి ఒక కొత్త స్థలానికి వెళ్ళడానికి अब उनको सहायता चाहिए। వారికంటూ ఒక సహాయం కావాలి. और ऑलरेडी परमेश्वर ने पहले से उनके लिए उपाय करके रख दिया। మొదటి నుండే దేవుడు వారి కొరకైనటువంటి ఉపాయాన్ని ఏర్పరచుంచాడు. अब ये लोग निकले, कनान देश के लिए निकले। కానాను దేశం కొరకై వీరు బయలుదేరారు. अगर हम लोग गिनती की पुस्तक మనము సంఖ్యాకాండము उसका 10वां अध्याय 10వ అధ్యాయం उसका 29 से हम लोग पढ़ेंगे। 29 నుండి మనం చదువుదాము. अब इजरायली लोग क्या किए? ఇజ్రాయేలీలు ఏం చేశారు? मूसा को परमेश्वर ने सीनै पर्वत पर बुलाया, మోషేను దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. मिलाप वाले तंबू और वो सारे वस्तुएं वाचा के संदूक के बारे में बातचीत किया ప్రత్యక్షపు గుడారము, ఆ వస్తువులు, వాగ్దాన మందసం విషయమే మాట్లాడాడు. और सब बताया। अभी तक हमने जो सुने कि मैं कैसे बातचीत करूंगा, वार्तालाप करूंगा। ఇంత మట్టు వరకు మనము ఏదైతే విన్నామో వాటన్నిటి విషయమై ఆయన చెప్పాడు ఇలా మాట్లాడతాను అని. अब ये लोग सीनै के जंगल से प्रस्थान करके निकले। ఇప్పుడు సీనాయి అరణ్యంలోని వీరు బయలుదేరుతున్నారు. अब इन लोगों को परमेश्वर जो स्थान दिखा रहा वहां इन लोगों को जाना है। దేవుడు చూపెడుతున్నటువంటి స్థలానికి వీరు వెళ్ళాలి. अब 29 वचन में हम लोग देखेंगे, 29వ వాక్యంలో మనం చూద్దాం. मूसा ने अपने ससुर रुएल मिद्यानी के पुत्र होबाब से कहा, हम लोग उस स्थान की यात्रा करते हैं जिसके विषय में यहोवा ने कहा है कि मैं उसे तुमको दूंगा, इसलिए तू भी हमारे संग चल और हम तेरी भलाई करेंगे, क्योंकि यहोवा ने इज़राइल के विषय में भला ही कहा है। ఉండాలి. हम लोग देख रहे हैं मूसा ने क्या किया। మనం చూస్తున్నాం మోషే ఏం చేశాడు? अपने ससुर रुएल తన మామయ్యకు రెవియేలుతో, मिद्यानी का जो पुत्र था, మిద్యాని కుమారుడు रुएल मिद्यानी के पुत्र होबाब से कहा। ఓ బాబుతో అన్నాడు. अभी देखो मूसा का ससुर कौन है? रुएल। మోషే మామయ్య ఎవరు? రెవియేలు. और उसका पुत्र कौन है? అతని కుమారుడు ఎవరు? होबाब है। హోబాబు. क्या रिश्ता है ये दोनों में? వీరిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏంటిది? हाँ, मूसा है మోషే, और उसका ससुर है, మోషే మామ, उसके ससुर का नाम रुएल है, రెవియేలు ఆ మామ పేరు, और उसका पुत्र होबाब है। మరియు హోబాబు రెవియేలు కుమారుడు హోబాబు. 3 लोग हैं। ముగ్గురు ఉన్నారు. अब ये मूसा को होबाब कौन लगेगा? మోషేకు హోబాబు ఏమవుతాడు? हाँ? साला लगेगा। బావమరిది అవుతాడు. हाँ, तो मूसा अपने साले से कह रहा, మోషే తమ బావమరిదితో అంటున్నాడు, हम लोग उस स्थान की यात्रा करते हैं మేము ఆ స్థలానికి యాత్ర చేయుచున్నాము, जिसके विषय में దాని విషయమై यहोवा ने कहा है యెహోవా వాగ్దానం చేశాడు, कि मैं उसे तुमको दूंगा। నేను మీకు ఇస్తాను. क्या देने का वादा किया यहोवा परमेश्वर ने? యెహోవా దేవుడు ఏమి ఇస్తానని వాగ్దానం చేశాడు? क्या देने के लिए बोला? ఏమి ఇస్తానని వాగ్దానం చేశాడు? जोर से बोल, क्या देने के लिए बोला? గట్టిగా గట్టిగా. कनान। కానాను దేశం. कनान देश देने के लिए बोला। కానాను దేశం ఇస్తానని అన్నాడు. अब ये लोग कहाँ पे जा रहे हैं? వీరు ఎక్కడికి వెళ్తున్నారు? कनान देश जा रहे हैं। కానాను దేశానికి వెళ్తున్నారు. अब ये होबाब से क्या बोल रहा? హోబాబుతో ఏమంటున్నాడు ఈయన? क्या बोल रहा है ये? ఏమంటున్నాడు? यहोवा ने हमको बताया యెహోవా మాకు చెప్పాడు, कि कनान देश में तुमको दूंगा, కానాను దేశం మీకు ఇస్తాను. होबाब तू मेरे साथ चलना। హోబాబు నువ్వు మాతో రా, कह रहा तुम हमारे साथ चल। మాతో రా.
और क्या बता रहा, ఇంకేం చెప్తున్నాడు, इसलिए तू भी हमारे संग चल నీవు మాతో కూడా రమ్ము, और हम तेरी भलाई करेंगे, మేము మీకు మేలు చేస్తాం. क्योंकि यहोवा ने इस्राएल के विषय में भलाई कहा है. యెహోవా ఇశ్రాయేలీయుల విషయమే మేలే చెప్పాడు. किसको आने के लिए बोल रहा, ఎవరిని రమ్మంటున్నాడు ఆయన? होबाब को आने के लिए बोल रहा. ఓబాబును రమ్మంటున్నాడు. किसको आने के लिए बोल रहा, ఎవరిని రమ్మంటున్నాడు? होबाब को आने के लिए. ఓబాబును రమ్మంటున్నాడు. अब होबाब क्या बोल रहा, ఇప్పుడు హోబాబు ఏమంటున్నాడు? इस वचन में होबाब ने उसे उत्तर दिया, 30వ వాక్యంలో హోబాబు జవాబిస్తున్నాడు, मैं नहीं आऊंगा. నేను రాను. ये क्या बोल रहा, ఆయన ఏమంటున్నాడు? होबाब प्लीज चलना, ఓబాబు దయచేసి పా, हमारे साथ चल. మాతో రా. कनान देश परमेश्वर ने हमको देने वाला है, కానాను దేశాన్ని దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు, हमको वहाँ जाना है, మేము అక్కడికి వెళ్ళాలి, तू भी हमारे साथ चल. నువ్వు మాతో రా. अब होबाब बोल रहा, ఓబాబు అంటున్నాడు, उसको उत्तर दे रहा, ఆయన జవాబిస్తాను, मैं नहीं आऊंगा, నేను రాను, मैं नहीं जाऊंगा, నేను వెళ్ళను. मैं अपने देश నా దేశమును और कुटुंबियों में నా వంశస్థుల लौट जाऊंगा. వారి యొద్దకే వెళుతాను. फिर मूसा होबाब से क्या बोल रहा, అందుకు మోషే యోబాబుతో ఏమంటున్నాడు? हमको न छोड़. మమ్మల్ని వదలకు, क्या बोल रहा उसको, మమ్మల్ని విడవకు, हमको न छोड़, మమ్మల్ని విడవకు. क्योंकि ఎట్లనగా हमें जंगल में అరణ్యమందు कहाँ कहाँ डेरा खड़ा करना चाहिए మేము దిగవలసిన స్థలములు ये तुझे ही मालूम है. నీకు తెలిసినవి. तू हमारे लिए आंखों का काम देना. నీవు మాకు కన్నుల వలె ఉందువు. क्या बोल रहा उसके साले को, ఆ బామ్మర్దిని ఏమంటున్నాడు? देख ये जंगल तेरे को ही मालूम है, ఈ అరణ్యం నీకే తెలుసు, ये जंगल के रास्ते तेरे को ही मालूम है. ఈ అరణ్య మార్గాలు నీకే తెలుసు. जंगल में जाते जाते ఈ అరణ్యములు పోతుండగా जगह जगह जब हम लोग थक जाएंगे. స్థలం अब मूसा उसके साले से कह रहा, మోషే తన బామ్మర్దితో అంటున్నాడు, देख हमको मत छोड़, నువ్వు మమ్మల్ని వదలకు. क्योंकि जंगल का एक एक रास्ता तेरे को मालूम है. ఈ అరణ్యంలోని ఒక్కొక్క త్రోవ నీకు తెలుసు. जाते जाते हम लोग थक जाएंगे, నడుస్తూ నడుస్తూ మేము అలసిపోతాం. जहाँ जहाँ हम लोग थक जाएंगे అలసినప్పుడల్లా वहाँ वहाँ हमको डेरा डालना అక్కడ पड़ेगा. మేము డేరాలు వేయాలి. क्या डालना पड़ेगा, ఏం వేయాలి? हमको डेरा डालना మేము पड़ेगा. గుడారాలు వేసుకోవాలి. तो कहाँ डेरा डालना वो तुझे ही मालूम है. మేము ఎక్కడ గుడారాలు వేయడం నీకే తెలుసు. तू क्या कर, हमारे लिए आंखों का काम कर, నీవు మాకు కన్నుల వలె నీవు ఉంటావు. हमारे आगे आगे चल, మా ముందు ముందు నడువు. और तू हमको क्या दिखा, మరి నువ్వు మాకు ఏం చూపెట్టాలి? जगह दिखा. స్థలాన్ని చూపించాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. और यदि तू हमारे संग चले तो निश्चय ही जो भलाई यहोवा हमसे करेगा उसी के अनुसार हम भी तुझसे वैसा ही करेंगे. अब ये छोटी सी स्टोरी को हम लोगों को बहुत अच्छे से समझना है. ఈ చిన్న కథనంతటిని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. मूसा है, మోషే ఉన్నాడు, उसका ससुर है, ఆయన మామ ఉన్నాడు, और उसका साला है, ఆయన బావమరిది ఉన్నాడు. और परमेश्वर ने उनको आज्ञा दी, మరి దేవుడు ఆజ్ఞాపించాడు, अब तुमको कहाँ जाना है, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? कनान देश पहुंचने के लिए रास्ता यात्रा కానాను దేశానికి వెళ్ళడానికి యాత్ర ప్రారంభమే. अब यात्रा के लिए निकले. ఇప్పుడు యాత్ర కొరకు బయలుదేరారు. सारा बोझ मूसा के ऊपर है, భారమంతా ఈ మోషే మీద वो ఉంది. उनका लीडर है, ఆయన వారికి उसको నాయకుడు. आगे आगे जाना है. ఆయన ముందు ముందు నడవాలి. और जाने के लिए ఆ ముందు నడవడానికి अब वो कोई सहारे को देख रहा, ఒక సహాయకుని वो अपने చూస్తున్నాడు. साले को देखा ఆయన బామ్మర్దిని और చూశాడు, उससे सहायता मांग रहा, ఆయనతో సాయం कि అడిగాడు. तू हमारे साथ चल, నువ్వు మాతో నడుము, तेरे को सब कुछ मालूम నీకు है. అన్ని తెలుసు. तू जब हमारे को आवश्यकता पड़ेगी మాకు అవసరత तो ఉన్నప్పుడు हमको वो स्थान तू हमको बताना, మాకు ఆ స్థలాన్ని నువ్వు చెప్పు. और तू जब हमारे को ये मदद करेगा, నువ్వు మాకు ఈ విధంగా సాయం చేస్తే, हमारा परमेश्वर यहोवा इतना अच्छा है, మా దేవుడైన యెహోవా ఇంత वो మంచివాడు, भला परमेश्वर है, ఆయన మేలు చేయి దేవుడు, तो हम भी तेरे साथ क्या करेंगे, भलाई करेंगे. మేము నీకు మేలు చేస్తాము. अब उसका साला आने के लिए तैयार नहीं, ఇప్పుడు బామ్మర్ది రావడానికి वो बोल తయారు रहा లేడు. मैं नहीं जाता, నేను రాను, मैं मेरे घर में चला जाता, నా ఇంటికి నేను వెళ్తాను. मेरे घर में मेरे सब लोग राह देख रहे నా होंगे, ఇంట్లో నా ఇంటి వారందరూ मेरे చూస్తున్నారు. परिवार के साथ నా కుటుంబంతో సహా उनके पास मुझे जाना है. వారి దగ్గరికి నేను వెళ్ళాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. 33 वचन में 33వ వాక్యంలో फिर इजराइलियों ने మళ్ళీ ఇజ్రాయేలీలు यहोवा के पर्वत से प्रस्थान करके 3 दिन की यात्रा की. कितने दिन की यात्रा की? ఎన్ని దినముల యాత్ర చేశాడు? 3 दिन की यात्रा की. 3 దినముల యాత్ర उन చేశారు. 3 दिनों के मार्ग में ఆ 3 దినాల యాత్రలో यहोवा की वाचा का जो संदूक उनके लिए विश्राम का स्थान ढूंढता हुआ उनके आगे आगे चलता रहा. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి.
వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. और मूसा से वो परमेश्वर हमेशा आमने सामने बातचीत करता था। మోషేతో దేవుడు ఎదురుగా నిలబడి మాట్లాడేవాడు. कभी कभी हमारे लाइफ में भी ऐसे हो जाता, కొన్ని సార్లు మన జీవితంలో ఇలా అవుతది. कभी कभी हमारा मन भटक जाता। కొన్ని సార్లు మన మనసు తప్పిపోతది. मूसा को मालूम था మోషేకు తెలుసు कि परमेश्वर उसके संग संग चलने वाला परमेश्वर है, దేవుడు ఆయనకు తోడై నడిచే దేవుడు. फिर भी यहाँ पर वो अपने साले की सहायता लेने के लिए అయినప్పటికీ అక్కడ తన బావమరిది సహాయం తీసుకోవడానికి अपने मन को बहुत फोर्स कर रहा हो। తన మనస్సును ఈ విధంగా ఒత్తిడి చేస్తున్నాడు ఎక్కువగా. उसके दिमाग में वो मनुष्य की सहायता के लिए वो इच्छा रख रहा, ఆయన తలంపులలో మనుషుని సహాయతను కోరుతున్నాడు. वो अपने साले पर भरोसा रख रहा कि ये हमारे लिए एक विश्राम स्थान ढूंढेगा। బావమరిది మీద నమ్మకం పెట్టుకుంటున్నాడు. ఈయన మా కొరకైనటువంటి విశ్రాంతి స్థలాన్ని చూపెడతాడు. थोड़ी देर के लिए वो वाचा के संदूक के बारे में अपने दिमाग से उसने वो बात को निकाल दी। కొంచెం సేపు కొరకై ఆ వాగ్దాన మందసం విషయమై తన తలంపులో ఉండే మాట తీసేశాడు ఆయన. परमेश्वर ने इनके वार्तालाप को सुना, దేవుడు వీరి మాటలు విన్నాడు. उसने सीधा बोला कि मैं नहीं आऊंगा। ఆయన నేటుగా అన్నాడు ఏంటంటే నేను రాను. अब हमको नहीं मालूम वो आया या नहीं आया, ఇప్పుడు మనకు తెలియదు ఆయన వచ్చిండా రాలేదా. लेकिन मूसा के मन के बात को परमेश्वर जान गया, మోషే హృదయంలో ఉన్న మాటను దేవుడు తెలుసుకున్నాడు. मूसा के परिस्थिति को परमेश्वर जान गया, మోషే పరిస్థితిని దేవుడు తెలుసుకున్నాడు. यात्रा की कठिनाइयों को परमेश्वर जान गया, యాత్రలో ఉండే కఠినమైన పరిస్థితులను దేవుడు उसके తెలుసుకున్నాడు. परिस्थिति को वो जान गया। ఆయన పరిస్థితిని ఆయన और తెలుసుకున్నాడు. 33 वचन में लिखा మరి है, 33వ వాక్యంలో वो రాసింది जो संदूक अति पवित्र स्थान में था, ఆ అతి పరిశుద్ధమైన స్థలములో ఉండే ఆ మందస్సం ఏదైతుందో वो जब 3 दिन की यात्रा जो मूसा को करना था, ఆ 3 దినాల యాత్ర మోషే చేయవలసి ఉండెను. और इस यात्रा पे जाने के लिए जब वो हिचकिचा रहा था, ఆ ప్రయాణం చేయడానికి వారు వెనుక ముందు ఆడుతుండగా तो इन तीनों दिनों के मार्ग में ఆ 3 దినాల ప్రయాణములో यहोवा का वाचा का संदूक ही యెహోవా నిబంధన మందస్సము उनके लिए विश्राम का स्थान ढूंढता हुआ వారి కొరకైనటువంటి విశ్రాంతి స్థలమును వెతుకుతూ उनके आगे आगे चलता गया। వారికి ముందుగా నడుస్తూ పోయాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. कितना अच्छा है परमेश्वर का लिए पवित्र स्थान बनाना। దేవుని పరిశుద్ధమైన స్థలాన్ని కట్టడం ఎంత బాగుంది, ఎంత अगर మంచిది. परमेश्वर ये आज्ञा नहीं देता, దేవుడు ఈ ఆజ్ఞ ఇవ్వకపోతే, बसलेल को और उसके साथी को नहीं चुनता, బస్లేలు ఆయన సహాయకుని ఎన్నుకోకపోతే, परमेश्वर का वार्तालाप का स्थान अगर वो लोग नहीं बनाते, దేవుడు మాట్లాడే స్థలాన్ని వారు చేయకపోయి ఉంటే, तो परमेश्वर की उपस्थिति कैसे उनके आगे आगे चलती थी। దేవుని సన్నిధి ఏ విధానంలో వారికి ముందుగా నడిచేది. कोई मनुष्य हमारी सहायता नहीं कर सकता। ఏ మనుషుడు మనకు సహాయం చేయడు. मनुष्य पर भरोसा रखना अपने गले में फांसी का फंदा लगाना है। మనుషుని మీద నమ్మకము పెట్టుకోవడం అంటే మనం మెడకు ఉరి పెట్టుకోవడమే. कभी भी हमारे लाइफ में ఎప్పుడైనాను మన జీవితంలో ये अनुभव में हम लोग को आना है, ఈ అనుభవంలోనికి మనం రావాలి. एकमात्र जीवित परमेश्वर ही ఒకే ఒక సజీవుడైన దేవుడు, उसी के साथ वार्तालाप करने के द्वारा मार्ग खुलते जाएंगे। ఆయనతో మాట్లాడడం ద్వారానే ద్వారాలు తెరవబడతాయి. वाचा का संदूक इनके आगे आगे गया నిబంధన మందసం వారి ముందుగా వెళ్ళింది. और आगे आगे चलकर మరి ముందుకు నడిచి क्या किया, ఏం చేసింది? विश्राम का स्थान ढूंढा। విశ్రాంతి స్థలాన్ని వెతికింది. मूसा को क्या चाहिए था, మోషకేం కావాలి? कौन सा स्थान चाहिए था ఏ मूसा స్థలం को? కావాలి మోషకు? विश्राम का स्थान। విశ్రాంతి స్థలము. उसने क्या बोला अपने साले से, తన బామ్మర్దితో ఏమన్నాడు? जंगल में हमें कोई रास्ता नहीं मालूम, అరణ్యంలో మాకు ఏ త్రోవ తెలియదు. मेरे पीछे इतने लोग हैं, నా వెనకాల ఇంతమంది ఉన్నారు. इसमें बहुत सारे बाल बच्चे हैं, అందులో చాలా పిల్లలు ఉన్నారు. इसमें हमारे परिवार है, అందులో మా కుటుంబాలు ఉన్నవి. इसमें बहुत सारे बुजुर्ग लोग भी అందులో हैं, చాలా మంది వృద్ధులు हम ఉన్నారు. लोग यात्रा में रहेंगे, మేము యాత్రలో ఉంటాం. कहीं ना कहीं हमें रुकना पड़ेगा, ఎక్కడో కాడ మేము ఆగాలి. क्योंकि जंगल में ఎందుకంటే అరణ్యంలో ऐसे बहुत सारे खूंखार प्राणी भी है, క్రూర జంతువులు ఉన్నవి. हमारे को सेफ्टी चाहिए। మనకు సంరక్షణ కావాలి. सारे बातें में हम लोग को क्या चाहिए, पूरी सेफ्टी चाहिए। అన్నింటిలో మాకేం కావాలి? సంరక్షణ కావాలి. तो अच्छा स्थान हमको कौन ढूंढ कर देगा, ఆ మంచి స్థలాన్ని ఎవరు వెతికిస్తారు? स्वयं परमेश्वर की उपस्थिति उसके आगे आगे चली। స్వయంగా దేవుని సన్నిధి వారికి ముందుగా నడిచింది. वाचा का संदूक उनके मार्ग में उनके साथ था। నిబంధన మందసము త్రోవల వారికి ముందుగా ఉండేది. वो स्थान जहाँ परमेश्वर आमने सामने बातचीत करता, ఆ స్థలం అందుండి దేవుడు ఎదురుగా ఉండి మాట్లాడేవాడు. और उनके लिए उसने विश्राम का स्थान ढूंढ कर दिया। మరి వారి కొరకు విశ్రాంతి స్థలాన్ని వెతికిచ్చాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हमारे जीवन में भी మన జీవితంలోను
एक विश्राम का स्थान हमको चाहिए, ఒక విశ్రాంతి స్థలము మనకు కావాలి. है ना. विश्राम का स्थान बोले तो విశ్రాంతి స్థలం అనగా हम लोग प्रभु में रहने के बाद भी మనము దేవుని యందు ఉన్నప్పటికీ हमारी जिंदगी बेचैनी से हम लोग गुजारते. మన జీవితాన్ని అసమాధానముతో మనం గడుపుతూ ఉంటాము. बहुत सारे बातें हमारे चारों ओर ऐसी रहती నలువైపులా ఇలాంటి మాటలు ఉంటవి, जिसका उत्तर हमको नहीं मिलता. వాటి జవాబు మనకు దొరకదు. उसके कारण हम लोग बेचैनी से अपने लाइफ को गुजारते. అది వాటిని బట్టి నెమ్మది లేకుండా మన జీవితాలను గడుపుతూ ఉంటాం. बहुत बार ऐसे परिस्थिति का निर्माण होती है जिसका सामना हम लोग नहीं कर पाते. అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, వాటిని మనం ఎదిరించలేము. लेकिन परमेश्वर ने కానీ దేవుడే वो 3 दिन की यात्रा में ఆ 3 దినాల ప్రయాణంలో हमारे रिश्तेदार छोड़ देंगे, మన రక్త సంబంధాలు వదులుతారు, हमारा खुद का खून का रिश्ता छोड़ देगा, మన సొంత రక్త సంబంధం వదిలేసేది, हमारे खुद के लोग छोड़ देंगे. మన సొంత వారు వదులుతారు. लेकिन वाचा का जो संदूक है, కానీ నిబంధన మందసం ఏదైతే ఉందో, हमारा जो परमेश्वर की उपस्थिति है, మన దేవుని సన్నిధి ఏదైతే वो ఉందో, हमारा परमेश्वर जो हमसे बातचीत करने वाला परमेश्वर మన है, దేవుడు మనతో మాట్లాడే దేవుడు, जो उसके लिए हमने पवित्र निवास बनाया, हमारा संग रहने वाला परमेश्वर है. ఆయన కొరకైన పవిత్రమైన నివాస స్థలాన్ని చేశాము. ఆయన మనకు తోడై ఉండే దేవుడు, वो हमको कभी नहीं छोड़ेगा. ఆయన మనల్ని ఎన్నటికీ వదలడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. इसलिए हम लोग को वो पवित्र स्थान बनाना है, అందుకని మనము పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. क्योंकि वो हम लोग को विश्राम के स्थान पर लेकर जाता. ఎందుకనగా ఆయన మనల్ని విశ్రాంతి స్థలానికి తీసుకొని వెళతాడు. आपको मालूम, మీకు తెలుసా, हमारा प्रभु यीशु मसीह మన ప్రభువైన యేసుక్రీస్తు हमारी छोटी छोटी बातों की सुधि रखता. మన చిన్న చిన్న మాటలను ఆయన చూసుకుంటాడు. वो जो स्वर्ग से ऊंचे स्थान से हमको देखता, పరలోకం నుండి ఉన్నతమైన స్థలం నుండి ఆయన మనల్ని చూస్తాడు. हमारी छोटी सी कहराना को भी वो सुनता, మన చిన్న మూలుగును వింటాడు. उस तक पहुंच जाती. ఆయన వరకు చేరుతుంది. అది ये बात हमारे लाइफ में हमको समझना बहुत जरूरी है. ఈ మాటను మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. बहुत बार हम लोग सोचते हैं कि सबने हमको छोड़ दिया, हमारा कोई नहीं. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అందరూ మమ్మల్ని వదిలేశారు, మాకు ఎవరు లేరు. लेकिन सब लोग छोड़ देंगे तो भी అందరూ వదిలేసినప్పటికీ ये हमारा जो परमेश्वर हमारा परमेश्वर पवित्र निवास स्थान में रहने वाला परमेश्वर, మన దేవుడు పరిశుద్ధ నివాస స్థలమందు ఉండే దేవుడు, वो हमको नहीं छोड़ता. ఆయన మనల్ని వదలడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. एक बार ऐसे ही हुआ, ఒకసారి ఇట్లే అయింది. अगर मरकुस रचित सुसमाचार మార్కు సువార్త उसका 6वां अध्याय 6వ అధ్యాయం और उसका 30 वचन अगर हम लोग देखेंगे, 30వ వాక్యాన్ని మనం చూస్తే, यीशु मसीह हमेशा अपने शिष्यों के साथ रहते थे యేసుక్రీస్తు ఎల్లప్పుడూ తన శిష్యులతో ఉండేవాడు. और दिन भर वो लोग परमेश्वर के कामों में लवलीन रहते थे. దినమంతయు దేవుని పనుల్లో వారు లీనమై ఉండేవారు. वो लोग भी इसी प्रकार यात्रा करते ही रहते थे వారు ఈ విధంగా ప్రయాణం చేస్తూనే ఉండేవారు. और यात्रा करते करते వారు యాత్ర చేస్తూ చేస్తూ उनको भी विश्राम की आवश्यकता रहती थी, వారికంటూ విశ్రాంతి కావాల్సి ఉండే. है ना. और हमारा परमेश्वर మరియు మన దేవుడు हमारे विश्राम की वो चिंता करता. మన విశ్రాంతిని గూర్చి చింతిస్తాడు. हर इंसान को विश्राम चाहिए. ప్రతి వ్యక్తికి విశ్రాంతి. हमारे जिंदगी में कितने तो भी थकावट के कारण है, మన జీవితంలో ఎన్నో అలసటలు ఉన్నవి. बहुत सारे बातों से हम थक चुके हैं, అనేకమైన మాటలతో అలసిపోయాము. बहुत सारी थकावटें हमारे जीवन में हैं. అనేక విధాలైన అలసటలు మన జీవితంలో ఉన్నవి. इन थकावटों में से बाहर केवल हमारा परमेश्वर ही हमको बाहर ला सकता. ఆ అలసటలన్నిటి నుండి కేవలం మన దేవుడే మనల్ని బయటికి తీసుకొస్తాడు. अगर मरकुस रचित समाचार 6वां अध्याय का अगर हम लोग 30 वचन पढ़ेंगे, మార్కు సువార్త 6వ అధ్యాయం దాని 30వ వాక్యాన్ని చదివితే, प्रेरितों ने यीशु के पास इकट्ठे होकर जो कुछ उन्होंने किया और सिखाया था सब उसको बताया. उसने उनसे कहा, तुम आप अलग किसी एकांत स्थान में चलकर थोड़ा विश्राम करो, क्योंकि बहुत लोग आते जाते थे और उन्हें खाने का अवसर भी नहीं मिलता था. इसलिए वे नाव पर चढ़कर सुनसान जगह में अलग चले गए.
हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా देखो हम लोग परमेश्वर हमारे थकावट की भी चिंता करता है। చూడండి దేవుడు మన అలసటను గూర్చి చింతిస్తున్నాడు. हम कहाँ थक गए, మనం ఎక్కడ అలసిపోయాం, हम क्यों थक गए, మనం ఎందుకు हम అలసిపోయాం, कैसे थक गए, మనం ఎలా అలసిపోయాం, हमारा थकने का कारण क्या మనం है। అలసిపోవడానికి కారణం ఏంటి? परमेश्वर अपने शिष्यों से कहता है దేవుడు తన శిష్యులతో कि అంటున్నాడు, तुम लोग इतना थक गए हो మీరు ఇంతగానో कि అలసిపోయారు, तुमको खाना खाने का भी समय नहीं है। మీకు భోజనం చేయడానికి సమయం లేదు, लोगों का आना जाना बहुत है। ప్రజలకు రావడం పోవడం ఎక్కువైంది. चलो अभी तुम विश्राम करो, సరే విశ్రాంతి तुम्हें తీసుకోండి, विश्राम की आवश्यकता है। మీకు విశ్రాంతి కావాలి, तुम्हारे शरीर को विश्राम चाहिए, మీ శరీరానికి విశ్రాంతి तुम्हारे కావాలి, आत्मा को विश्राम మీ चाहिए, ఆత్మకు విశ్రాంతి तुम्हारे కావాలి, प्राण को विश्राम మీ चाहिए। ప్రాణాలకు విశ్రాంతి కావాలి. बेचैनी के साथ जब हम अपने जिंदगी को जीते నెమ్మది లేకుండా మన జీవితాన్ని బ్రతుకుతే तो वह जिंदगी को परमेश्वर विश्राम देने वाला परमेश्वर है। ఆ జీవితానికి దేవుడు విశ్రాంతినిచ్చే దేవుడు. वो हमारा विश्राम स्थान है। ఆయన మన విశ్రాంతి స్థలమై वो ఉన్నాడు. हमारी छोटी छोटी बातों को सुधी रखने वाला మన చిన్న परमेश्वर చిన్న మాటలైనా చూసుకునే దేవుడు. है। इसलिए అందుకని हम लोग वार्तालाप जब करेंगे परमेश्वर से మనము దేవునితో ఒకరినొకరము మాట్లాడినప్పుడు तो तब प्रभु यीशु मसीह भी हमको उसके साथ एक सुनसान स्थान पर लेकर जाएगा, అప్పుడు దేవుడు మనల్ని ఆయనతో ఒక ఏకాంతమైన స్థలానికి తీసుకొని వెళతాడు. जहाँ हम लोग परमेश्वर के साथ ही वार्तालाप कर सके। అక్కడ మనం దేవునితోనే మాట్లాడగలము. परमेश्वर से वार्तालाप करने के लिए దేవునితో మాట్లాడడానికి हमको एक सुनसान स्थान चाहिए। మనకంటూ ఏకాంత స్థలము కావాలి. कभी कभी हम लोग हमारे कामों में इतने बिजी हो जाते మనం కొన్నిసార్లు మన పనులలో ఇంత నిమగ్నమైపోతాం, कि परमेश्वर के लिए हमारे पास समय नहीं रहता। దేవుని కొరకు మన దగ్గర సమయమే ఉండదు. कभी कभी हमारे चारों तरफ का वातावरण से हम लोग ऐसे घिर जाते, మనం చాలా సార్లు నలువైపులో ఉన్న వాతావరణంతో పడిపోతాం, इतने लोगों के आने जाने में हम लोग मिक्स हो जाते, ఇంతమంది రావడం పోవడంతో మనం కలిసిపోతాం, हम हमारा श्रेष्ठ वार्तालाप का समय और किसी को दे देते। ఉత్తమమైన మాట్లాడుకునే సమయాన్ని మనం వేరే వారికి ఇస్తాం. और जब हम ऐसा करते जाते మనం ఆ విధంగా చేస్తూ పోతుండగా तब हमारे जीवन में थकावट को हम लोग महसूस करते। అప్పుడు మన జీవితంలో అలసటను మనము ये అనుభవిస్తాం. थकावट से दूर करने के ఈ लिए అలసటను దూరం చేయడానికి परमेश्वर ने దేవుడే उनको नाव पर चढ़ाकर వారిని ఓడ మీద ఎక్కించి पहले सुनसान जगह पे लेकर गए। ఏకాంత స్థలంలోని తీసుకొని వెళ్ళాడు. एक మొదట ऐसा अलग सुनसान जगह అది ఒక ఏకాంతమైన స్థలము, जहाँ केवल यीशु मसीह है और उसके शिष्य है। అక్కడ కేవలం యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులే ఉన్నారు. सोचो उसके शिष्य और यीशु मसीह वहाँ सुनसान जगह में क्या कर रहे होंगे। ఆలోచించండి, యేసుక్రీస్తు ఆయన శిష్యులు ఆ ఏకాంత స్థలంలో ఏం చేస్తున్నారు కావచ్చు? वार्तालाप कर रहे, ఒకరితో ఒకరు एक మాట్లాడుకుంటున్నారు, दूसरे से बातचीत कर रहे, ఒకరితో ఒకరు एक మాట్లాడుతున్నారు, दूसरे के सुख को बांट रहे। ఒకరి సుఖం ఒకరు పంచుకుంటున్నారు. परमेश्वर उनके शरीर की थकावट को दूर कर रहा, దేవుడు వారి శరీర అలసటను దూరం చేస్తున్నాడు, आत्मा और प्राण के थकावट को दूर कर रहा। ఆత్మ ప్రాణ ఆత్మ అలసటను దూరం చేస్తున్నాడు. हमारे लाइफ में మన జీవితంలో एक सुनसान स्थान हमको चाहिए। మనకంటూ ఏకాంత స్థలము కావాలి. आज बहुत सारे प्रॉब्लम्स हमारे लाइफ में इसलिए है, ఈ రోజు చాలా సమస్యలు మన జీవితంలో ఎందుకున్నాయి? देखो वचन दो धारी तलवार है, ఎందుకనగా వాక్యం రెండంచుల ఖడ్గము, बताने वालों के लिए है, सुनने वालों के అది लिए। చెప్పేవారికి మరి వినేవారికి. हमारे लाइफ में बहुत सारे परिस्थितियां, खराब परिस्थितियां इसलिए निर्माण होते, మన జీవితంలో పాడైన పరిస్థితులు ఎందుకు నిర్మాణం అవుతాయి అంటే हमने हमारे परमेश्वर के साथ वो अलग वाला सुनसान का स्थान हमारे लाइफ से हमने दूर कर दिया। మనము మన దేవునితో ఏకాంతముగా ఉండేటువంటి స్థలాన్ని మన జీవితం నుండి దూరం చేసుకున్నాం. परमेश्वर को वो सुनसान स्थान चाहिए, దేవునికి ఆ ఏకాంత స్థలము एक కావాలి, अलग स्थान चाहिए, వేరొక స్థలము जहाँ కావాలి. सिर्फ परमेश्वर और हम हो, అక్కడ కేవలం దేవుడు మరి మనమే जहाँ ఉండాలి. हम दोनों वार्तालाप करें, అక్కడ మనం ఇద్దరమే మాట్లాడుకోవాలి. हमारे आगे आगे वाचा का संदूक चले, మనకు ముందుగా నిబంధన वो हमारे लिए ढूंढ कर अच्छे अच्छे स्थानों का निर्माण करे। ఆయన మన కొరకు వెతికి మంచి మంచి స్థలాలను ఏర్పరిచి ఇవ్వాలి. हमारे लाइफ में वो स्थान छोड़ने के कारण మనము మన జీవితంలో స్థలాన్ని వదలడం ద్వారా मैं और आप నీవు మరి నేను बहुत सारे ऐसे वातावरण से घिरे हुए हैं, ఈ విధమైనటువంటి వాతావరణాలతో పడిపోయి ఉన్నాం. उसमें से बाहर निकलने के लिए बहुत कठिन लग रहा। అందులో బయటికి రావాలంటే చాలా కఠినం అనిపిస్తుంది. गढ़ों को तो परमेश्वर गिरा देगा, దుర్గాలను దేవుడు పడగొడతాడు, लेकिन क्रिया के रूप में भी हमको कुछ करना కానీ पड़ेगा। క్రియ మాదిరిగా కొన్ని మనము చేయాలి. जैसे पहले दिन परमेश्वर ने हमसे बातचीत किया, మొదటి దినాన దేవుడు మనతో మాట్లాడాడు, एरको के दीवारों को गिराने के लिए ఎరిహో గోడలను పడగొట్టడానికి परमेश्वर ने कितने याजकों को चुना। ఎంతమంది యాజకులను దేవుడు ఎన్నుకున్నాడు? पहले दिन हम लोग ने वचन सुने, कितने याजक थे? ఎంతమంది యాజకులు ఉండిరి?
7 याजक थे। 7 యాజకులుండిరి. क्या बताया वो याजक को परमेश्वर ने? ఆ యాజకులకు దేవుడు యెహోషునే. యెహోషువ యాజకులకు ఏం చెప్పాడు? 7 याजक को 7 యాజకులకు वाचा का जो संदूक है ఆ నిబంధన మందస్సం ఏదైతే ఉందో अपने पर उनको उठाना है। తమ మీద వారు ఎత్తుకోవాలి. अब उनको वो देश में जाना है ఇప్పుడు ఆ దేశంలోనికి వెళ్ళాలి. जो परमेश्वर देने वाला है। దేవుడు ఇవ్వబోతున్న దేశం అది. वो देश जो परमेश्वर देने वाला है, ఆ దేశం దేవుడు ఇవ్వబోతున్న దేశము. जाते जाते వెళుతూ వెళుతూ यरीको की दीवार उनको आड़ी आ गई। ఎరుకో గోడలు వారికి అడ్డుగా వచ్చాయి. ना उस पर से वो लोग कूद सकते, దాన్ని మీద నుండి దునకలేరు, न उस पार वो लोग जा सकते। దాన్ని దాటలేరు. और परमेश्वर ने उनको आज्ञा दिया దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, कोई हथियार यूज नहीं करना है, ఇలాంటి ఆయుధం వాడద్దు. क्योंकि परमेश्वर चाहता దేవుడు కోరుతున్నాడు, सब कुछ मैं तुम्हारे लिए करके दूंगा। సమస్తమును నేను మీకు చేసిస్తాను. ये 7 याजक को ఈ 7 యాజకులు परमेश्वर ने कहा, దేవుడు అన్నాడు, मेरे वाचा के संदूक को उठाकर నా నిబంధన మందసాన్ని ఎత్తుకొని तुम आगे आगे चलो। మీరు ముందుగా నడవండి. आगे जाते जाते ముందుగా నడుస్తూ నడుస్తూ ना एक समुद्र इनके सामने आया ఒక సముద్రం వీరికి ముందుకు వచ్చింది. जो इनको पार करना है। దాన్ని వీరు దాటాలి. उसमें से कैसे पार करेंगे? దాన్ని ఎలా దాటుతారు? उसका पानी मामूली नहीं है, ఆ నీళ్లు సాధారణమైనవి కావు, उसका पानी मामूली नहीं है, సాధారణమైన నీళ్లు కావు. है ना? वो कैसा पानी है, అవి ఎలాంటి నీళ్లు? उसको पार करके नहीं जा सकते। దాన్ని దాటలేరు వీరు. तैरना आए तो भी तैरने वाला डूब जाएगा। ఈదడం వచ్చినా ఈదే వాళ్ళు మునుగుతారు అందులో. कितना भी निपुण क्यों ना हो, ఎంత నైపుణ్యుడైనప్పటికీ वो ऐसे परिस्थिति से डूब जाएगा, అలాంటి పరిస్థితుల్లో మునిగిపోతాడు. क्योंकि पानी की बाढ़ ऐसी है। ఆ నీటి వరదనే ఆ విధంగా ఉంది. उसके लिए దానికై परमेश्वर ने यहोशू से बातचीत किया। దేవుడు యెహోషువతో మాట్లాడాడు, मेरे याजक నా యాజకుడు वो वाचा के संदूक को ले ఆ నిబంధన మందతాన్ని और తీసుకొని उसको उठाकर దాన్ని ఎత్తుకొని जैसे ही वो लोग उस नदी के पास जाएंगे, समुद्र के पास जाएंगे, ఏ విధంగానైతే వారు సముద్రానికి దగ్గరికి వెళ్తారో, और जैसे ही याजक के पैर ఏ విధంగానైతే యాజకుని కాళ్ళు उस पानी पे गिरेंगे, ఆ అడుగు ఆ నీళ్ళ మీద పడ్డ వెంటనే पानी 2 भाग हो जाएगा। నీళ్లు 2 పాయలైపోతాయి. इस प्रकार तुम उस पार जा सकते। ఈ విధంగా ఆ దరికి మీరు చేరుతారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वाचा का जो संदूक है నిబంధన మందస్సం ఏదైతే ఉందో परमेश्वर से वार्तालाप करने वाला स्थान है। దేవునితో మాట్లాడేటువంటి స్థలం అది. और जैसे ही याजक लोग गए, మరి యాజకులు వెళ్ళారు, उन्होंने अपना पैर पानी में रखा, వాళ్ళ అడుగులు వారు నీళ్ళ మీద పెట్టినప్పుడు वैसे ही पानी 2 भाग हो गया। ఆ నీళ్లు 2 పాయలయ్యాయి. जैसे ही 2 भागों के दीवार के समान खड़ा हो गया, 2 భాగాలై గోడలాగా నిలబడ్డాయి. परमेश्वर की प्रजा उस पार हो गई। దేవుని ప్రజలు దరిని దాటారు. ये अनुभव में आना पड़ेगा। ఈ అనుభవంలోనికి రావాలి. सोचो अगर वाचा का संदूक उनके पास नहीं होता तो అనుకోండి, ఆలోచించండి, నిబంధన మందస్సము వారి దగ్గర లేకపోతే क्या होता था? ఏమయ్యేది? पार कर सकते थे, వారు దాటేవారా? समुद्र को पार कर सकते ఆ సముద్రాన్ని దాటేవాళ్ళ? पानी दीवार बनता था, ఆ నీళ్లు గోడలాగా ఉండేటివా? उनके लिए मार्ग खुलते थे, వారి కొరకై మార్గము वो उस తెరవబడేదా? पार जा सकते थे। వారు ఆ దరికి చేరుకునేవారా? उनके जीवन में हार ही हार का सामना उनको करना पड़ा। వారి జీవితంలో ఓటమిని వారు ఎదుర్కోవాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मूसा भी थोड़े देर के लिए మోషే కొంచెం సేపు కొరకు इस बात को भूलकर ఈ విషయాన్ని మర్చిపోయి मनुष्य पर आधारित हो गया। మనుషుల మీద ఆధారపడ్డాడు. आज कितनी भी जटिल समस्या क्यों ना हो, ఎంత కఠినమైన సమస్య కావచ్చు, ఈ बहुत రోజు भारी परिस्थिति होंगी, చాలా బరువైన పరిస్థితి కావచ్చు, उसको बहुत हल्का समझना है, దాన్ని చాలా తేలికగా क्योंकि कोई भी परिस्थिति हमारा कुछ नहीं कर सकती। ఏ పరిస్థితి మనల్ని ఏం చేయదు. अगर वाचा का संदूक का अनुभव हमारे जीवन में है, నిబంధన మందసపు అనుభవం మన జీవితంలో ఉంటే, हमने अगर उसके लिए एक पवित्र स्थान बनाया है, మనము ఆయన కొరకైన పరిశుద్ధ స్థలాన్ని కట్టినట్లయితే, हम दोनों मिलकर वार्तालाप अगर करते हैं, మనము ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నామా, तो निश्चय ही हम लोग हर बाढ़ को क्या करेंगे, पार करेंगे। తప్పకుండా ప్రతి వరదను మనం దాటి తీరుతాం. हर यरीको की दीवार गिरते जाएंगे। ప్రతి ఎరుకో గోడలు పడిపోతూనే ఉంటాయి. यरीको की दीवार को ఎరికో గోడలను
गिराने के लिए भी పడగొట్టడానికి वाचा के संदूक को ही उन्हें आगे रखना पड़ा। నిబంధన మందసాన్నే వారు ముందు इसका పెట్టవలసి వచ్చింది. मतलब परमेश्वर की उपस्थिति उनके चारों ओर थी। అనగా దానికి అర్థము దేవుని సన్నిధి వారి నలువైపులా ఉండేను. परमेश्वर उनके साथ था। దేవుడు వారికి తోడై ఉండేను. परमेश्वर की संगति उसके साथ थी। దేవుని సావాసం వారికి తోడై ఉండేను. परमेश्वर उनके लिए काम करता था। దేవుడు వారి కొరకు పని చేసేవాడు. कैसे टूटी होंगी दीवार? ఆ గోడలు ఎలా वाचा పడిపోవచ్చు? के संदूक को लेकर ఆ వాగ్దాన మందసాన్ని తీసుకొని 7 दिन वो लोग दीवार के चारों ओर 7 दिन घूमे। చేది 6 दिन दीवार के यरीको के दीवार के चारों ओर घूमे। 6 దినాలు వారు ఎరికో గోడల నలువైపులా తిరిగారు. और 7वें दिन మరి 7వ దినాన उस वाचा के संदूक के साथ ఆ నిబంధన మందసముతో परमेश्वर की सामर्थ्य ने దేవుని శక్తి उस दीवार को गिरा दी। ఆ శక్తి ఆ గోడలను పడగొట్టింది. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. इसलिए परमेश्वर ने हमको भय की आत्मा नहीं दी। అందుకని దేవుడు మనకంటూ పిరికితనపు ఆత్మనివ్వలేదు. शैतान हमारा कुछ भी नहीं कर सकता। సాతానుడు మనల్ని ఏం చేయడు. मंत्र शक्ति से डरने की आवश्यकता नहीं। మాంత్రిక శక్తులకు భయపడవలసిన అవసరం లేదు. शैतान से डरने की आवश्यकता नहीं। సాతానునికి భయపడవలసిన అవసరం లేదు. खराब परिस्थिति से डरने की आवश्यकता పాడైన పరిస్థితులను చూసి భయపడవలసిన అవసరం सबसे లేదు. पहले మొట్టమొదటిగా हमको మనము हमारे परमेश्वर के लिए पवित्र स्थान बना। మన దేవుని కొరకైన పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. हमारे आगे आगे जब वाचा का संदूक चलेगा మనం ముందుగా నిబంధన మందస్సము నడిచినప్పుడు बसलेल के समान पूरे परमेश्वर के आत्मा से हम लोग परिपूर्ण हो जाएंगे। బస్లేలు వలె ఆత్మలన్నింటి ద్వారా మనము పరిపూర్ణం అవుతాం. समझ के द्वारा हम लोग निपुण होके काम करेंगे। తెలివి ద్వారా నైపుణ్యతను పొంది పని చేస్తాం. तो परमेश्वर कारीगिरी के रूप में हमारे साथ मिलकर परमेश्वर काम करेंगे। దేవుడు పని చేయవానిగా మనతో కలిసి ఆయన పని చేస్తాడు. हम जो भी काम करते మనం ఏ పని చేసినా उसमें परमेश्वर का हाथ रहना वो जरूरी है। అందులో దేవుని హస్తం ఉండడం చాలా అవసరం. उसने जो भी नक्काशी बनाई ఆయన ఏ పటాన్ని అయితే చేశాడో उसमें परमेश्वर का हाथ था। అందులో దేవుని హస్తం ఉండెను. उसमें परमेश्वर की योजना थी। అందులో దేవుని ప్రణాళిక उसमें ఉండెను. परमेश्वर का प्लान था। అందులో దేవుని ప్రణాళిక ఉండెను. इसलिए हमारे आगे आगे वाचा का संदूक चलना वो जरूरी है। అందుకని మనకు ముందుగా నిబంధన మందసము నడవడం చాలా जब అవసరం. वाचा का संदूक आगे आगे चलेगा ఆ నిబంధన మందసం మనం ముందుగా నడిచినప్పుడు कितनी भी कठिन समस्या क्यों ना हो, ఎన్ని కఠినమైన సమస్యలు వచ్చినా जो डॉक्टर से नहीं हो रहा, అది డాక్టర్ తోటి जो అవతలేదు, मनुष्य से नहीं हो रहा, మనుషునితో అవతలేదు, जो हमसे नहीं हो रहा, మనతోనే అవతలేదు. वाचा के संदूक के द्वारा నిబంధన మందస్సము ద్వారా हम लोग जयवंत हो जाएंगे। మనము జయమొందుతాము. और अगर हमको समय मिलेगा మనకి ఇంకా సమయం దొరికితే तो हम लोग देखेंगे మనం చూద్దాం कि वाचा का संदूक है क्या, ఈ నిబంధన మందసం అంటే ఏంటిది. क्यों वो आगे आगे जाने से ऐसे काम होते थे, అది ముందుగా నడవడం ద్వారా ఎందుకు ఇలాంటి పనులు అవుతున్నాయి, क्यों इतने बड़े बड़े काम होते थे। ఎందుకు ఇంత గొప్ప గొప్ప పనులు అవుతున్నాయి. हम भी तो इस दुनिया में जंगल में हैं, మనము ఈ లోకమైన అరణ్యంలో ఉన్నాము. हमारी भी यात्रा जंगल में है। మన ప్రయాణం ఈ అరణ్యంలో కొనసాగుతుంది. कहाँ ठहरना हमको समझ में नहीं आ रहा। ఎక్కడ నిలవాలో మనకు అర్థమవుతలేదు. हमारे परिवार में विश्राम का स्थान नहीं मिल మన रहा, కుటుంబాల్లో విశ్రాంతి స్థలము దొరకడం లేదు. और वो विश्राम का स्थान नहीं मिलने के ఆ कारण విశ్రాంతి స్థలము దొరకకపోవడం ద్వారా हमारी परिस्थिति बुरे से बदतर होते जा रही। మన పరిస్థితి ఇంకా చెడు కంటే హీనమైపోతుంది. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. वो परिस्थिति से बाहर निकलने के लिए ఆ పరిస్థితి నుండి బయటికి రావడానికి सबसे पहले మొట్టమొదటిగా अगर ये निर्णय हम लोग ले लेंगे, ఈ నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడు परमेश्वर के लिए पवित्र स्थान बनाना, దేవుని కొరకైనటువంటి పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. परमेश्वर के साथ वार्तालाप करना, దేవునితో కలిసి మాట్లాడాలి. एक तरफा प्रार्थना नहीं। ఒక పక్షపు ప్రార్థన కాదు. एक तरफ से प्रार्थना पहुंची, ఒక వైపు నుండి ప్రార్థన చేరింది, दूसरी तरफ से जवाब आना चाहिए। రెండవ వైపు నుండి జవాబు రావాలి. हमारे परिस्थिति के सामने सामने वाचा का संदूक चलना మన चाहिए, పరిస్థితికి ముందు నిబంధన మందసము నడవాలి. तब हम जयवंत होंगे। అప్పుడు మనము हम జయమొందుతాం. लोग क्या कर रहे हैं, మనం ఏం చేస్తున్నాం? मूसा के समान మోషేలాగా होबाब लोगों को पकड़ रहे ఓ हैं। బాబు లాంటి వారిని పట్టుకుంటున్నాం. किसको पकड़ते हम लोग, మరి ఏం చేస్తాం మనం? होबाब, ఓ బాబు, तेरे को बहुत बुद्धि है, तू मेरे साथ चल, నీకు చాలా బుద్ధి ఉంది, నువ్వు నాతో నడువు. तेरे को बहुत ताकत है, तू मेरे साथ నీకు चल, చాలా బలం ఉంది, నువ్వు నాతో నడువు. तेरे से ये काम होगा, तू मेरे साथ चल। నీతో ఈ పని అవుతుంది, నువ్వు నడువు. जितना हम लोग मनुष्य पर आधारित होंगे, ఎంతగానైతే మనం మనుషుల మీద ఆధారపడతామో, जितना हम मनुष्य का सहारा लेंगे, ఎంతగానో మనం మనుషుల సహాయం తీసుకుంటామో, उतना ही हमारी परिस्थिति बुरे से बदतर होते ही जाएगी। అంతకంటే చెడుగా హీనంగా అవుతూ ఉంటుంది మన परमेश्वर పరిస్థితి. के नियम में हम लोग को आना पड़ेगा। దేవుని కట్టడలోనికి మనం రావాలి. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. कितने लोगों को समझा ये बात, ఈ మాట ఎంతమందికి అర్థమైంది? क्या है वाचा का संदूक, क्या है, నిబంధన మందసం అంటే ఏంటిది? क्या है
है वाचा का संदूक? నిబంధన మందసం అంటే ఏంటిది? परमेश्वर के साथ वार्तालाप करने के लिए वाचा का संदूक बनाया गया। దేవునితో కలిసి ఒకరినొకరు మాట్లాడుకోవడానికి నిబంధన మందసము చేయబడ్డది. ये वाचा का संदूक कहाँ रखा गया? ఈ నిబంధన మందసాన్ని ఎక్కడ పెట్టారు? अति पवित्र स्थान में रखा అతి गया। పరిశుద్ధమైన స్థలమందు పెట్టారు. हमारा परमेश्वर कहाँ निवास करता? మన దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? अति पवित्र स्थान में निवास అతి करता। పరిశుద్ధ స్థలమందు నివాసం చేస్తాడు. स्वर्ग उसका सिंहासन है, పరలోకము ఆయన సింహాసనము, पृथ्वी उसकी चौकी है। భూమి ఆయన పాదపీఠము. वो स्वर्ग से पृथ्वी पर मनुष्य को देखता है పరలోకము నుండి భూమి మీద మనుషులను చూస్తుంటాడు ఆయన. और मनुष्य के ऊपर दृष्टि करता, మనుషుల మీద దృష్టి వేస్తాడు. उनके कराहने को वो सुनता వారి మూలుగులను వింటాడు ఆయన. और सुनकर మరి విని बंदियों को छुड़ाता చెరసాల్లో ఉన్న వారిని और విడిపిస్తాడు. घात करने वालों को भी छुड़ाता। మరి హంతకులు ఎవరైతే చనిపోబోతున్నారో जब వారిని ये విడిపిస్తాడు. सारे परिस्थिति से छुड़ाने वाला परमेश्वर है, ఈ పరిస్థితులన్నింటి నుండి విడిపించే దేవుడు. तो हम क्यों होबाब के पीछे घूमे? మరి మనం ఎందుకని హోబాబు వెనకాల తిరగాలి? हम होबाब के पीछे घूमने के कारण మనము హోబాబు వెనకాల తిరగడం వల్ల, और वाचा के संदूक से दूर रहने के कारण నిబంధన మందసానికి దూరంగా ఉండడం ద్వారా हमारी परिस्थिति जो की त्यों ही रही। మన పరిస్థితి ఎలా ఉండనో అలాగే ఉంది. कितने भी साल हम विश्वासी का जीवन जिए, ఎన్నో సంవత్సరాలు విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం. कितने भी साल हम लोग मसीह बनकर जिए, ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు మేము బ్రతికినా अगर व्यक्तिगत ये अनुभव नहीं आएगा వ్యక్తిగతంగా ఈ అనుభవం రాకపోతే तो परिवार जहाँ का वहीं रहेगा। కుటుంబం ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటది. पहले ये काम करना पड़ेगा। మొదట ఈ పని చేయాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तब परमेश्वर हमारे लिए काम करेंगे। అప్పుడు దేవుడు మన కొరకే పని చేస్తాడు.